Hi everyone. Good morning, Andy. So welcome to day two. Hope my audio and video is clear. So in case ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చాట్లోనైతే యాడ్ చేయండి. సో ప్రీవియస్ సెషన్లోనైతే కోర్స్ రిలేటెడ్ ఇంట్రడక్షన్ చూసాం అండ్ బేసిక్ క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసామండి. సో ఇవాల్టి సెషన్లో మనం డైరెక్ట్గా ప్రాక్టికల్గానే వెళ్ళిపోదాము. సో ఏడబ్ల్యూఎస్ని ఎట్లా యూజ్ చేయాలనేటువంటి దాని నుంచి కూడా మనం ఇవాళ స్టార్ట్ చేద్దాము. సో ఏడబ్ల్యూఎస్కి మనం ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది అందరి దగ్గర కూడా ఉండాలండి. సో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేటువంటి చూద్దాము. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత చాలా మందికి లైక్ బిల్స్ వచ్చేస్తాయి, లేకపోతే కార్డ్లో డబ్బులు కట్ అయిపోతాయి. సో ఇటువంటిదంతా కూడా ఉంటుంది. బట్ అటువంటి ప్రాబ్లం రాదు. నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంటుంది అనేటువంటిది. సో ఇన్ కేస్ ఎవరికైనా అకౌంట్స్ లేకపోతే అకౌంట్స్ అదే క్రియేట్ చేసుకొని, బికాస్ మనం ఎవ్రీడే కూడా చాలా డెమోస్ అయితే చేస్తూ ఉంటాము. సో అకౌంట్లో ప్రాక్టీస్ చేయకపోతే మనకు నాలెడ్జ్ అనేటువంటిది ఉండదు. సో ఏడబ్ల్యూఎస్ హిస్టరీ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ గురించి చెక్ చేద్దాం. సో ఏ క్లౌడ్ తీసుకున్నా మీకు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ కామన్గా కనిపిస్తూ ఉంటుందండి. సో టెర్మినాలజీస్ అవి ఇవి చేంజ్ అవ్వచ్చు కానీ బట్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే మనకు సిమిలర్గా ఉంటుంది. సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ చెక్ చేద్దాం అండ్ ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ సర్వీసెస్ ఏమున్నాయి, ఎట్లా ఉంటుంది అనేటువంటి చూద్దాము. అండ్ బిల్లింగ్ వైజ్ కూడా చెక్ చేద్దాం. సో ఇన్ కేస్ మనకి ఏదైనా బిల్ పెరుగుతుందా తగ్గుతుందా ఇది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఇవంతా కూడా చెక్ చేద్దాం. అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి స్టార్టింగ్ క్రియేట్ చేయవలసినవి, యాజ్ ఏ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి. సో బడ్జెట్స్ అనేటువంటి సెటప్ చేసుకోవాలి. దెన్ ఫ్రీ టైర్లో మనకి ఏమేమి వస్తాయి అనేటువంటి చెక్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మనం చూద్దామండి. సో టోటల్గా మన కోర్స్ పార్ట్స్ చెక్ చేస్తే 4 డిఫరెంట్ పార్ట్స్ కింద అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం నిన్న కూడా చెప్పాను నేను. సో పార్ట్ 1 సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి సిసాప్స్ అసోసియేట్ ఉంటుంది. పార్ట్ 3 వచ్చేసి డెవలపర్ అసోసియేట్. పార్ట్ 4 ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ నార్మల్ డెవాప్స్ అనేటువంటిది ఉంటుంది. సో మీకు ఈ 3 సర్టిఫికేషన్స్‌లో కూడా మోర్ ఆర్ లెస్ మనకి సిమిలర్ సర్వీసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అనేటువంటిది మనం ఎక్కువ టైం అయితే దీంట్లో స్పెండ్ చేస్తామండి. సో ఆల్మోస్ట్ ఒక 30 డేస్, 35 సెషన్స్ వరకు కూడా మన సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్‌లో స్పెండ్ చేస్తాము. సో తర్వాత వచ్చేసి సిసాప్స్ అసోసియేట్‌లో సో ఇందులో వచ్చేసి మనకి అరౌండ్ ఒక 1 వీక్ ఆర్ ఒక 7 డేస్ పాటు అయితే ఉంటుంది. అంటే ఏవైతే సర్వీసెస్ మనం ఇక్కడ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్‌లో కవర్ అవ్వకుండా ఉంటాయో వాటిని ఇక్కడ మనం కవర్ చేస్తాం. సేమ్ సిమిలర్‌గా డెవలపర్ అసోసియేట్‌లో ఇవి 2 తీసేసిన ఇంకా మిగిలినటువంటి సర్వీసెస్ కొన్ని ఉంటాయి. సో ఆ సర్వీసెస్‌ని మనం డెవలపర్ అసోసియేట్‌లో కవర్ చేస్తామండి. సో మోర్ ఆర్ లెస్ మనకి మూడిట్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ కైండ్ ఆఫ్ సిలబసే ఉంటుంది. సో 3 సర్టిఫికేషన్స్‌కి సరిపడేంత మనం ఇందులో కవర్ చేస్తాం. యాస్ వెల్ యాస్ ప్రాక్టికల్‌గా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వైడ్‌గా కూడా వస్తుందండి. సో జస్ట్ ఎ జెనరిక్ క్వెషన్, ఆల్రెడీ ఇది నేను కూడా చూసాము. సో హౌ డు యూ బై ఎ ల్యాప్‌టాప్ ఆర్ మొబైల్ అంటే లైక్ మోస్ట్‌లీ మనం ఏం చెప్తామంటే ర్యామ్ ఆర్ కోర్స్ ఎన్నొస్తున్నాయి, లేకపోతే స్టోరేజ్ ఏమొస్తుంది, డిస్క్ ఏమొస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏమొస్తుంది, ఆర్ ప్రాసెసర్ ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మనం యాక్చువల్లీ చెక్ చేస్తూ ఉంటామండి. సో ఇదెందుకు మనకి ఇంపార్టెంటు అనంటే దీన్ని బేస్ చేసుకునే మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఆర్ ఎనీ క్లౌడ్‌లో ఏ క్లౌడ్‌లోనైనా సరే మనకి వీటన్నిటిని బేస్ చేసుకొని సమ్ కాస్టింగ్ అనేటువంటిదైతే ఉంటుందండి. సో, అసల ఏడబ్ల్యూఎస్‌లో కాస్టింగ్ అనేటువంటిది ఎట్లా ఉంటుందనేటువంటి చెక్ చేస్తే, ఇది మనకి పే యాస్ యూ గో మోడల్‌లో ఉంటుంది. సో, ఎంత యూజ్ చేస్తే అంత పే చేస్తే సరిపోతదండి. ఎంత యూజ్ చేస్తే అంత పే చేస్తే సరిపోతుంది. అయితే అక్కడ ఎంత పే చేయాలనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకునేటువంటి సర్వీస్‌ని బట్టి, ఆ సర్వీస్‌కున్నటువంటి కెపాసిటీని బట్టి కూడా బేస్ అయ్యి ఉంటుందండి. సో, ఒకటి మనకు యాడ్ చేసినటువంటి కంప్యూట్ పవర్‌ని బేస్ చేసుకొని ఉంటదండి. మన సర్వర్ ఎంతసేపయితే రన్ అయితే, అంతసేపు వరకు మనకు చార్జెస్ అనేవి వస్తాయండి. సో, ఈ చార్జెస్ వస్తున్నప్పుడు మీ కంప్యూట్ అనేటువంటిది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది రన్ చేస్తుంది. లైనక్స్ అయితే మనకి 1 సెకండ్ బిల్లింగ్ పడుతుంది. ఎన్ని సెకండ్స్ రన్ చేస్తే అన్ని సెకండ్స్ బిల్లింగ్ అనేటువంటిది పడుతుంది. సో, విండోస్ అయితే విండోస్ కూడా అంతే. ఎన్ని సెకండ్స్ రన్ అయితే అన్ని సెకండ్స్ బిల్లింగ్ పడుతుంది. సో, రీసెంట్‌గా మనకి మ్యాక్ సపోర్ట్ కూడా యాడ్ చేశాడండి. సో, మ్యాక్ కూడా ఎన్ని సెకండ్స్ రన్ అయితే అన్ని సెకండ్సే మనకి బిల్లింగ్ అనేటువంటిది ఇక్కడ రావడం అయితే జరుగుతదండి. అయితే ఇక్కడ చెక్ చేస్తే మనకి ఈ కాస్ట్ అనేటువంటిది లైనక్స్ సర్వర్‌కి కాస్ట్ అనేటువంటిది ఒకలాగా ఉంటుంది. అండ్ విండోస్ సర్వర్స్‌కి కాస్ట్ అనేటువంటిది వేరొకలాగా ఉంటుంది. ఎందుకనంటే లైనక్స్ అనేటువంటిది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో, ఇదొక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ విండోస్ అనేటువంటిది ఏంటి అనంటే, ఇది ఒక ప్రొప్రైటరీ ఆర్ ఎంటర్‌ప్రైజ్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద మనం చూస్తూ ఉంటాం. సో, విండోస్ వాడుతున్నాము అనంటే, విండోస్‌కి లైసెన్సింగ్ అనేటువంటిది ఉండాలండి.
సో, మీకు లైనక్స్ సర్వర్స్‌తో కంపేర్ చేస్తే విండోస్ సర్వర్స్‌కి కాస్ట్ అనేటువంటిది ఎక్కువుంటుంది. బికాస్ ఆఫ్ దిస్ లైసెన్సింగ్ అండి. అయితే ఈ లైసెన్స్ అనేటువంటిది మీరు బై చేయాలనంటే విండోస్ లైసెన్సెస్ అనేవి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వాడు ఆ లైసెన్సెస్ అనేవి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి తీసుకొని ఆ లైసెన్సెస్ అనేవి మన విండోస్ సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ అప్లై చేస్తాడండి. అప్లై చేసి ఏడబ్ల్యూఎస్ వాడే ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రూ. 10 అనుకోండి. కాస్ట్ వచ్చి పెర్ అవర్ కాస్ట్ వచ్చేసి. ఇక్కడ ఇది ఆ 10 ప్లస్ ఈ లైసెన్సింగ్ చార్జ్ ఎంతైతే ఉంటదో ఆ ఎక్స్‌ట్రా చార్జ్ అనేటువంటిది విండోస్ సర్వర్స్‌కి ఉంటదండి. సో, లైనక్స్‌తో కంపేర్ చేస్తే విండోస్ సర్వర్స్ ఎప్పుడు కూడా కాస్ట్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, ఎవరైతే ప్రాజెక్ట్స్ గాని ఆర్ ఏవైనా అప్లికేషన్స్ అనేవి క్లౌడ్ పైన ఆర్ ఎక్కడైనా డిప్లాయ్ చేయాలి అనంటే సో, మోస్ట్‌లీ కూడా లైనక్స్ సర్వర్స్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, లైనక్స్ అనేటువంటిది పెర్ఫార్మన్స్ వైడ్‌గా చూసినా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. ప్లస్ కాస్టింగ్ వైస్‌గా కూడా తక్కువగా ఉంటది కాబట్టి విండోస్‌తో కంపేర్ చేస్తే. సో, దీని గురించి ఎక్కువగా మనకి లైనక్స్ సర్వర్స్ యూసేజ్ అనేటువంటిది ఎక్కువగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటదండి. సో, ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ వైడ్‌గా మీకు డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది కాస్టింగ్‌లో వచ్చేసి. సెకండ్ వన్ ఏంటి అనంటే ప్రాసెసర్ వైడ్‌గా కూడా కాస్టింగ్‌లో డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుందండి. సో, మొబైల్స్‌లో చూసుకుంటే స్నాప్‌డ్రాగన్ అని సో, డిఫరెంట్ ప్రాసెసర్స్ అయితే కనిపిస్తాయి. సో, మనకి ల్యాప్‌టాప్స్‌లో కూడా తీసుకుంటే ఇంటెల్ ప్రాసెసర్ అని, లేకపోతే ఏఎండీ ప్రాసెసర్ అని ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఇంటెల్ ప్రాసెసర్స్ ఉంటాయి, ఏఎండీ ప్రాసెసర్స్ ఉంటాయి. వీటితో పాటు ఏడబ్ల్యూఎస్ వాడు ఓన్‌గా క్రియేట్ చేసుకున్నటువంటి గ్రావిటాన్ ప్రాసెసర్స్ కూడా ఉంటాయండి. సో, గ్రావిటాన్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు ఓన్‌గా క్రియేట్ చేసుకున్నటువంటి ప్రాసెసర్ అండి. సో, ఇవి 3 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ మనం ఏడబ్ల్యూఎస్ సర్వర్స్‌లో చెక్ చేస్తూ ఉంటామండి. సో, ఇండిట్లో మీకు ఇంటెల్ అనేటువంటిది ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. ఏఎండీ అనేటువంటిది కొంచెం కాస్ట్ అనేటువంటిది తగ్గుతుంది. గ్రావిటాన్ అనేటువంటిది ఇంకొంచెం కాస్ట్ అయితే మనకు తగ్గుతుందండి. సో, ఇట్లా బేస్డ్ ఆన్ ప్రాసెసర్ బట్టి కూడా మనకి కాస్టింగ్ అనేటువంటిది వేరీ అవుతూ గూడా ఉంటుందండి. అండ్ వీటితో పాటు స్టోరేజ్ కూడా తీసుకుంటే, మనం ఎంత స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి కూడా ఉంటుంది. వాటితో పాటు స్టోరేజ్‌లో చెక్ చేస్తే, మనం హెచ్‌డీడీ స్టోరేజ్ యూజ్ చేస్తున్నామా? ఎస్ఎస్‌డీ స్టోరేజ్ యూజ్ చేస్తున్నామా? సో, వీటితో కూడా సమ్ డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మనకి ఎస్ఎస్‌డీతో పాటు ఇంకా హయ్యర్ ఎస్ఎస్‌డీ వచ్చింది. ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డీ అని చెప్పేసి మనకు కొత్త టైప్ ఆఫ్ ఎస్ఎస్‌డీ కూడా ఉంది. సో, ఎస్ఎస్‌డీ కంటే హయ్యర్ పెర్ఫార్మెంట్‌గా కావాలి అనంటే ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డీ అనేటువంటిది చూజ్ చేసుకుంటాం. సో, ఇదొక రూ. 10 ఉంటే, ఇదొక రూ. 15 కాస్ట్ ఉంటది. ఇదొక రూ. 20 కాస్ట్ అయితే ఉండొచ్చండి. బికాస్ ఇక్కడ పెర్ఫార్మన్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటది కాబట్టి, బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి స్టోరేజ్ టైప్‌ని బట్టి కూడా కాస్ట్ అనేటువంటిది ఇక్కడ మనకి వేరీ అవుతూ కూడా ఉంటదండి. అయితే ఇవన్నీ కూడా నేను మాట్లాడే కాస్టింగ్ అంతా కూడా స్పెసిఫిక్‌గా ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వర్స్ గురించేనండి. ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది టోటల్‌గా 200 ప్లస్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనేటువంటి నిన్నే మనం చెక్ చేసాం. డాక్యుమెంటేషన్‌లో కూడా మీకు చూయించాను. అందుట్లో సర్వర్స్ అనేవి మనకు ఓన్లీ కొన్ని సర్వీసెస్‌కి మాత్రమే వస్తాయండి. రిమైనింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి వేరేలాగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుంది. బికాస్ అన్ని సర్వీసెస్‌లో కూడా సర్వర్స్ అనేవి ఉండవు. బేస్డ్ ఆన్ సర్వీస్‌ని బట్టి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్‌లో ఈసీ2 అనేటువంటిది తీసుకుంటే అందుట్లో మాత్రమే మనకి సర్వర్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఫర్దర్‌గా డిస్కస్ చేయబోయేటువంటి సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అనేటువంటిది ఉంటది. సో, అందుట్లో కాస్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటదో, మనకి కాస్టింగ్ అనేటువంటిది ఆ విధంగా వస్తది. మనం ఇందుట్లో డెమోస్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వాటి గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దెన్ ఇవే కాకుండానండి మనకి కాస్టింగ్ అనేటువంటిది డేటా ట్రాన్స్‌ఫర్ రిలేటెడ్‌గా కూడా కాస్టింగ్ అనేటువంటిది ఉంటది. సో, డేటా ట్రాన్స్‌ఫర్ ఈస్ నథింగ్ బట్ బ్యాండ్‌విడ్త్ అండి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గూగుల్ డ్రైవ్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, గూగుల్ డ్రైవ్‌కి మీరొక 1 జీబీ ఫైల్‌ని మీరు అప్‌లోడ్ చేస్తున్నారనుకోండి. 1 జీబీ ఫైల్ మీరు అప్‌లోడ్ చేస్తున్నారు. సో, అప్‌లోడ్ చేస్తున్నారు, అప్‌లోడ్ చేశారు. దెన్ ఇదే 1 జీబీ ఫైల్‌ని తర్వాత మీరు డౌన్‌లోడ్ చేయాలి అనుకున్నారు. ఓకే. డౌన్‌లోడ్ కూడా చేస్తున్నారండి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నారు కదా! అప్‌లోడ్ చేసేటప్పుడు డేటా ఏమవుతుందండి, గూగుల్ డ్రైవ్ లోపలికి డేటా అయితే వెళ్తుందనమాట. సో, దీన్నేమంటామనంటే డేటా ఇన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. అండ్ గూగుల్ డ్రైవ్ నుంచి డేటా బయటకొస్తున్నప్పుడు దీనిని డేటా ఔట్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సో, డేటా ఇన్ అండ్ డేటా ఔట్ కిందయితే కాల్ చేస్తాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా మనం ఈసీ2 అనేటువంటి సర్వీస్ ఉంటది. వేరేవన్నీ నార్మల్ సర్వీసెస్ ఆర్ సర్వర్స్ లేని సర్వీసెస్ ఉంటాయనుకున్నాం. ఇక్కడ గూగుల్ డ్రైవ్ అనేటువంటి మీరు ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. బికాజ్ ఇది అందరూ కామన్‌గా యూజ్ చేస్తాం కాబట్టండి. గూగుల్ డ్రైవ్‌లో మీరు స్టోర్ చేయాలి అనంటే, ఇక్కడ మనం ఎటువంటి సర్వర్స్ కూడా క్రియేట్ చేయక్కర్లేదు. జస్ట్ మన ఫైల్స్ అప్‌లోడ్ చేస్తాము, డౌన్‌లోడ్ చేస్తాం. సో, గూగుల్ డ్రైవ్‌లో ఫ్రీ
ఫ్రీ టైర్‌లో వచ్చేసి 15 జీబీ వరకు కూడా మనం ఎంతైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. అప్ టు 15 జీబీ. 15 జీబీ కంటే ఎక్కువ స్టోర్ చేయాలి అనంటే గూగుల్ డ్రైవ్‌కి సమ్ ప్లాన్స్ అనేవున్నాయి. ఆ ప్లాన్స్ బేస్ చేసుకొని ఆ ప్రైసింగ్ అనేటువంటిది ఉంటది. సేమ్ సిమిలర్‌గా ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి కూడా బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసేదాన్ని బట్టో, లేకపోతే సమ్ అదర్ వేస్‌లో డిఫరెంట్ చార్జెస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఈ డేటా ట్రాన్స్‌ఫర్ పర్టిక్యులర్‌గా చెక్ చేస్తే, ఈ గూగుల్ డ్రైవ్‌ని తీసేయండి. ఇదే ప్లేస్‌లో ఏడబ్ల్యూఎస్‌ని పెట్టుకోండి. సో, ఏడబ్ల్యూఎస్‌ని పెట్టుకుంటే, ఏడబ్ల్యూఎస్‌లోకి డేటా వెళ్తున్నప్పుడు దాన్ని డేటా ఇన్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్‌లో నుంచి డేటా బయటకొస్తున్నప్పుడు దాన్ని డేటా అవుట్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, డేటా ట్రాన్స్‌ఫర్‌లో ఎప్పుడూ కూడా డేటా ఇన్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుందండి. బయట నుంచి మనం ఏడబ్ల్యూఎస్‌లోకి డేటా పంపుతున్నామనంటే దట్ ఈస్ ఫ్రీ. కానీ ఏడబ్ల్యూఎస్ లోపల నుంచి డేటా బయటకి తీసుకొస్తున్నారు అనంటే అది మనకి చార్జబుల్ అయితే ఉంటుందండి. సో, డేటా ఔట్ అనేటువంటిది మనకు చార్జబుల్‌గా ఉంటుంది. మీరు ఏడబ్ల్యూఎస్‌లో సమ్ డేటా అనేటువంటిది స్టోర్ చేసి మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేస్తున్నారు అనంటే ఆ డేటా ఔట్‌కి ఎంతైతే బ్యాండ్‌విడ్త్ కన్జంప్షన్ జరుగుతుందో దానికి సంబంధించిన డేటా ట్రాన్స్‌ఫర్ కాస్ట్ అనేటువంటిది కూడా అడిషనల్‌గా పడుతుందండి. సో, ఇవంతా కూడా సమ్ ప్రైసింగ్ డీటెయిల్స్ అండి. సో, బేస్డ్ ఆన్ మన యూసేజ్‌ని బట్టి కూడా ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఇవన్నీ కాకుండా మనకి ఫస్ట్ టైమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేస్తే గనక, ఏడబ్ల్యూఎస్ వాడు మనకి ఫ్రీ టైర్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాడండి. సో, ఫ్రీ టైర్‌లో చాలా సర్వీసెస్ ఆల్మోస్ట్ మన కోర్స్‌లో ఉన్నటువంటి ఒక 95% ఆఫ్ ద సర్వీసెస్ మనకి ఫ్రీ టైర్‌లో ప్రొవైడ్ చేస్తాడండి. సో, కాబట్టి మనకిక్కడ చార్జెస్ ఏవి కూడా లేకుండా వితిన్ లిమిట్స్‌లో ఫ్రీ టైర్‌లో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ కొన్ని కొన్ని డెమోస్‌లో ఒక 5% ఆఫ్ ద డెమోస్ మనం చేస్తున్నప్పుడు ఎంటైర్ కోర్స్‌లో అక్కడ మాత్రం సమ్ చార్జెస్ అనేవి ఉంటాయి. బికాజ్ అవి మనకి ఫ్రీ టైర్‌లో కవర్ అవ్వవండి. సో, అందు గురించి వీటికి మాత్రం సమ్ చార్జెస్ అనేవి పట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటది. నేనప్పుడు స్పెసిఫిక్‌గా యాడ్ చేస్తాను. అక్కడ 5% సర్వీసెస్ ఏంటి? అవి యాడ్ చేస్తే మనకు కాస్టింగ్ అనేటువంటిది ఎంతొస్తది? అవి ప్రాక్టీస్ చేస్తే అనేటువంటిది కూడా నేను యాడ్ చేస్తాను, గైడ్ చేస్తాను. సో, అక్కడ వాటిని బేస్ చేసుకొని మీకు కాస్టింగ్ అనేటువంటిది పడినా పర్లేదనుకుంటే 5% డెమోస్ చేయొచ్చు. లేదంటే మీరు వాటిని స్టాప్ చేయొచ్చు. ఓన్లీ 95% ఆఫ్ ద డెమోస్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. సో, ఇది సమ్ ప్రైసింగ్ మోడల్ గురించి. అండ్ మనకి క్లౌడ్ కంప్యూటింగ్‌లో డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా ఉంటాయండి. సో, ప్రీవియస్‌గా ఆల్రెడీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ అయితే మనం చెక్ చేసాం అక్కడ. పబ్లిక్ క్లౌడ్ అని, ప్రైవేట్ క్లౌడ్ అని, హైబ్రిడ్ క్లౌడ్ అని ఇటువంటిది మనం చెక్ చేసాం. బట్ ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని మనం చూస్తాము. అది వచ్చేసి డిప్లాయ్‌మెంట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అది. సో, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో చెక్ చేస్తే బై ద డెఫినిషన్ ఎక్కడ చెక్ చేసినా సో, క్లౌడ్ కంప్యూటింగ్‌లో మనకి ఈ 3 ఎక్కువ కనిపిస్తాయండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అని, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అని, లేకపోతే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అని ఇవి 3 కూడా మనకి ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి. బై ద డెఫినిషన్ ఆర్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ యాస్ ఎ ఫ్రెషర్ కింద వెళ్తున్నప్పుడు సో, ఇవి ఎక్కువగా కనిపిస్తాయండి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే మనకి ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ ఐఏఎస్ బేస్డ్ సర్వీసెస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. అసలేంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అనంటే, మనకిక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఆన్ ప్రిమైస్‌లో ఒక సర్వర్ పెట్టుకుంటే, ఆ సర్వర్‌కి కంప్లీట్ యాక్సెస్ అనేటువంటిది ఎట్లా అయితే ఉంటుందో, ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కింద ఉన్నటువంటి సర్వీసెస్‌ని మీరు యూజ్ చేసుకుంటే, అదే లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఒక ల్యాప్‌టాప్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. సో, ఈ ల్యాప్‌టాప్‌లో మీకు ఫుల్ కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్‌లో కానీ ఏమన్నా ఇన్‌స్టాల్ చేయాలి అన్నా, కాన్ఫిగర్ చేయాలి అన్నా, అడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్ చేయాలి అన్నా, ఏం చేయాలి అన్నా సరే, ఈ ల్యాప్‌టాప్ అనేటువంటిది మీ ఓన్ కాబట్టి, మీరు ఇందుట్లో ఎటువంటి సెట్టింగ్స్ అయినా చేయొచ్చు. మీకు ఫుల్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎటువంటి పర్మిషన్స్, రిస్ట్రిక్షన్స్ ఇవేవి కూడా ఉండవు. సేమ్ అదే విధంగా ఒక ల్యాప్‌టాప్‌ని ఎట్లానైతే మీరు కంప్లీట్‌గా ఇన్ అండ్ ఔట్ త్రూ ఔట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మీరు హ్యాండిల్ చేస్తారో, అదే విధంగా ఏడబ్ల్యూఎస్‌లో వచ్చేటువంటి సర్వర్స్‌ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చండి. సో, వాటినే మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అందు గురించే వీటిని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కాల్ చేస్తాం. ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కాకుండా ఉన్నటువంటి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఉంటాయి. వాటిలో ఏమవుతది అనంటే, మీకు ఈ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది రాదు. ఈ ఎగ్జాంపులే చెప్పుకోవాలి అనంటే, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ వరకు కూడా మనం కనెక్ట్ అవ్వలేమండి. వాడిచ్చేటువంటి సర్వీస్ మనం యాక్సెస్ చేయగలుగుతాం తప్ప, బట్ వాడు ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం కనెక్ట్ చేయలేము. వాడు ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం మేనేజ్ చేయలేము. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కాకుండా ఉన్నటువంటి వేరొక సర్వీసెస్‌కి వీటి హ్యాండిల్ అనేటువంటిది మనం చేయలేమనం. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కింద వచ్చేటువంటి వన్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏంటి అనంటే ఈసీ2 అనేటువంటి సర్వీస్ అండి. ఇది మనకి సర్వర్స్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ మనకి. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ యాడ్ చేయాలి అనంటేనండి, లెట్స్ సే ఇప్పుడు మనం ఒక హౌస్ అనేటువంటిది కన్‌స్ట్రక్ట్ చేయాలి, లేకపోతే ఒక హౌస్ అనేటువంటిది బై చేయాలని చూస్తున్నప్పుడండి
సో, హౌస్ అనేటువంటిది మీకు బేస్‌మెంట్ లెవెల్ నుంచి కూడా అంటే పిల్లర్స్ లెవెల్ నుంచి కూడా చేసినప్పుడు, అది మీ టేస్ట్ ప్రకారం, మీ డిజైన్ ప్రకారం మీకెట్లా అయితే నచ్చుతదో, అలా మీరు డిజైన్ చేసుకొని, ప్లాన్ చేసుకొని కన్‌స్ట్రక్షన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిదైతే మనకుంటుందండి. కానీ ఆల్రెడీ కన్‌స్ట్రక్టెడ్ హౌస్ కనుక తీసుకుంటే, అందుట్లో ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉండదు. అక్కడ అగైన్ మళ్ళీ చేంజెస్ చేయాలి అనంటే, మళ్ళీ కన్‌స్ట్రక్ట్ అయినటువంటి దాన్ని ఆల్రెడీ మనం బ్రేక్ చేయాల్సొస్తది. బ్రేక్ చేసి దాన్ని మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సొస్తది. అది ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్‌మెంట్ అయితే పడుతూ ఉంటుందండి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌ని మనకు రైట్ ఫ్రమ్ ద బేస్‌మెంట్ ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుందో కన్‌స్ట్రక్షన్‌లో సేమ్ అదే లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది మనకి ఇక్కడ కూడా వస్తుందండి. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఏంటి అనంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అండి. సో, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనేటువంటిది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంటే సో, ఇందుట్లో నేను ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను. సో, మీకు అది అండర్‌స్టాండింగ్‌కి ఈజీగానైతే ఉంటది. సో, ఇమేజ్‌లో చెక్ చేస్తే మీకు హౌస్ అనేటువంటిది కన్‌స్ట్రక్ట్ అయ్యుంది. కానీ ఫైనల్ ఫర్నిషింగ్స్ అనేవి ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదండి. బట్ హౌస్ అనేటువంటిది బ్లూ ప్రింట్ ఆర్ స్ట్రక్చర్ అనేటువంటిదైతే కంప్లీట్ అయిపోయిందండి. సో, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనేటువంటిది ఏంటి అనంటే, మీకిక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అనేటువంటిది మీరు చేయవలసిన అవసరం లేదండి. బికాజ్ ఆల్రెడీ ఇక్కడ టోటల్ కన్‌స్ట్రక్షన్ అనేటువంటిది జరిగిపోయింది. మీరు చేయాల్సింది ఏంటి అనంటే, దీని పైన మీరు లైట్ టచ్ అప్స్ లైక్ పెయింట్స్ గాని, సమ్ ఫర్నిషింగ్స్ గాని ఇవి చేసుకుంటే ఇక్కడ సరిపోతదండి. సో, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనేటువంటిది టెక్నికల్‌గా మాట్లాడితే, ఇక్కడ మీకు ప్రీవియస్‌గా వచ్చినటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇక్కడ ఉండదండి. ప్లస్ దీనితో పాటు ఇంకా ఏంటంటే, ఇక్కడ మీకు ఎవరికైతే క్లౌడ్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండదోనండి. సో, క్లౌడ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండదో, వాళ్ళకి ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనేటువంటిది బాగా హెల్ప్ అవుతదండి. సో, లెట్స్ సే డెవలపర్స్‌ని ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. సో, డెవలపర్స్‌కి ఏమవుతుంది అనంటే డెవలప్‌మెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుందండి. సో, క్లౌడ్‌లో ఎట్లా డిప్లాయ్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇటువంటి రిలేటెడ్ నాలెడ్జ్ అనేటువంటిది లేదనుకోండి. దెన్ అక్కడ అగైన్ వాళ్ళు క్లౌడ్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా టైం అయితే పడతదండి. సో, అటువంటి వాళ్ళకి ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనేటువంటిది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకని అంటున్నానంటే ఇందుట్లో మీకు ఇక్కడ జస్ట్ ఎట్లనైతే పెయింట్స్ గాని, సమ్ ఫర్నిషింగ్స్ గాని చేసుకొని మన హౌస్‌ని కంప్లీట్ చేసుకోవచ్చో, ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌ని యూజ్ చేసుకున్నప్పుడు డెవలపర్ డెవలప్ చేసినటువంటి కోడ్‌ని ఒక జిప్ ఫార్మాట్‌లో పెట్టుకొని, ఆ కోడ్ తీసుకెళ్ళేసి ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌లో అప్‌లోడ్ చేసుకుంటే, ఆటోమేటిక్‌గా ఈ కోడ్‌కి కావాల్సినటువంటి సర్వర్సు ఆర్ లోడ్ బ్యాలెన్సర్సు ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ సర్వీసెసు ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడే క్రియేట్ చేస్తాడు. ఇక్కడ డెవలపర్ చేయాల్సిందేంటంటే, వాడి కోడ్ ఒకటి అప్‌లోడ్ చేస్తే చాలు. దానికి కావాల్సినటువంటి సర్వర్స్ ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ వాడే క్రియేట్ చేస్తాడండి. అందుగురించి దీన్ని ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అని చెప్పేసి కాల్ చేస్తున్నామండి. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ కింద ఏడబ్ల్యూఎస్‌లో ఒకటే ఒక సర్వీస్ ఉంటది. ఎలాస్టిక్ బీన్‌స్టాక్ అని. సో, ఇది మెయిన్‌గా ఎప్పుడు యూజ్ చేస్తారనంటే, మన కంపెనీలో ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్‌గా స్కిల్ ఉన్నవాళ్ళు గాని, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్‌గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు గాని లేనప్పుడు, అప్పుడు మాత్రమే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటే ఎలాస్టిక్ బీన్‌స్టాక్ అనేటువంటి సర్వీస్ యూజ్ చేస్తారండి. ఇన్ కేస్ మన కంపెనీలో ఆల్రెడీ కూడా టెక్నికల్ పీపుల్ ఏడబ్ల్యూఎస్‌లో ఆర్ ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఏడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ స్కిల్ ఉన్నవాళ్ళు సంథింగ్ లైక్ క్లౌడ్ ఇంజినీర్స్ కానీ, డెవాప్స్ ఇంజినీర్స్ కానీ ఆల్రెడీ ఉంటే, వాళ్ళే అది హ్యాండిల్ చేస్తూ ఉంటారు. లేనప్పుడు మాత్రమే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు. దెన్ థర్డ్ వన్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అండి. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే విచ్ ఈస్ కంప్లీట్‌లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. సో, ఇందులో మనం ఇంక చేసేదేముండదు. డైరెక్ట్‌గా వెళ్లి యూజ్ చేసుకోవడమే. సంథింగ్ లైక్ జూమ్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ కింద ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో, జూమ్ అనేటువంటి దాంతోటి ఇప్పుడు మనం మీటింగ్ అయితే కనెక్ట్ అయ్యాం. సో, మీటింగ్ కనెక్ట్ అవ్వడానికి మనం ఏం చేసామంటే జూమ్ అప్లికేషన్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకున్నాం తప్ప, అంతకు మించి మనం ఒక సర్వర్ క్రియేట్ చేయడం గాని, ఆ సర్వర్‌లోకి సమ్ కోడ్ అప్‌లోడ్ చేయడం గాని, సంథింగ్ మేనేజ్ చేయడం గాని ఏమీ మనం ఇక్కడ చేయలేదండి. సేమ్ అదే మన గూగుల్ మీట్‌లో తీసుకున్న అదే కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఉంటది. ఏడబ్ల్యూఎస్‌లో తీసుకున్న డైనమో డీబీ అనేటువంటిది ఉంటది. సింపుల్‌గా ఏమవుతది అనంటే వాడిచ్చేటువంటి సర్వీస్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అంతే తప్ప అందుట్లో సర్వర్ కాన్ఫిగరేషన్ గాని, సర్వర్ లోపలికి వెళ్లి సమ్ అదర్ కాన్ఫిగరేషన్స్ గాని, ఇక్కడ మనం ఇవేవి కూడా పెర్ఫార్మ్ చేయమండి. సో, వీటినే మనం సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ ఒకసారి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. బికాజ్ మనం అక్కడికి వెళ్లి చాట్ చేస్తున్నాము. సమ్ రెస్పాన్స్ అనేటువంటిది వస్తుందండి. అంతే తప్ప వాటికి సంబంధించి ఎటువంటి కాన్ఫిగరేషన్ గాని, ఎటువంటి సర్వర్స్ గాని ఎక్కడా కూడా మనం లాంచ్ అయితే చేయట్లేదు. సో, ఒకసారి ఇవి అట్ ఎ గ్లాన్స్ మనం ఒకసారి వీటి డిఫరెన్సెస్ చెక్ చేస్తే అంటే మనకి ఆన్ ప్రిమైజెస్ తోటి కంపేర్ చేస్తే అంటే ఒక డేటా సెంటర్ తోటి కంపేర్ చేస్తే ఈ క్లౌడ్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ వల్ల బెనిఫిట్ ఏంటి? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ వల్ల బెనిఫిట్ ఏంటి? దీనివల్ల ఎటువంటి అడ్వాంటేజ్ అనేటువంటిది మనకొస్తుందనేటువంటిది ఒకసారి చెక్ చేద్దాం కంపారిజన్‌లో.
సో ఆన్ ప్రిమైజెస్‌లో తీసుకుంటేనండి, మీకు నెట్వర్కింగ్ అనేటువంటి సెటప్ మనమే జేసుకోవాలి. స్టోరేజ్ సెటప్ మనమే జూసుకోవాలి. ప్లస్ సర్వర్స్ క్రియేట్ చేయడం, మేనేజ్ చేయడం మనమే జూసుకోవాలండి. సో విర్చువలైజేషన్ లాంటివి కూడా మనమే జూసుకోవాలి. విర్చువలైజేషన్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఇది తర్వాత సెషన్స్‌లో మనం చూస్తామండి. బట్ జస్ట్ ఇప్పటి వరకు విర్చువలైజేషన్ కూడా ఆన్ ప్రిమైజెస్‌లో మేనేజ్ చేస్తారనేటువంటిది చూడండి. దెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనమే మేనేజ్ చేయాలండి. మిడిల్‌వేర్, రన్ టైమ్ ఇవి కూడా మనమే మేనేజ్ చేయాలి. దీస్ ఆర్ నథింగ్ బట్ లెట్స్ సే మీరు జావా అప్లికేషన్ యూజ్ చేస్తే జావా ఇన్‌స్టాల్ చేయాలి కదండీ. పైథాన్ అప్లికేషన్ రన్ చేస్తే పైథాన్ డిపెండెన్సీస్ ఉన్నాయి. దీస్ ఆర్ రన్ టైమ్స్ అండ్ మిడిల్‌వేర్. దెన్ వీటి పైన మన డేటా అండ్ మన అప్లికేషన్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటది. ఆన్ ప్రిమైజెస్‌లో ఒక సర్వర్ క్రియేట్ చేసి పెట్టాలంటే ఇవన్నీ కూడా మనమే హ్యాండిల్ చేయాలండి. బట్ లెట్స్ సే మన క్లౌడ్‌కి మూవ్ అయిపోయాం అనుకోండి. క్లౌడ్‌కి మూవ్ అయిపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కింద తీసుకుంటే మీకు కింద కనిపించేటువంటి ఇవి 4 కూడా నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, విర్చువలైజేషన్ ఇవంతా కూడా క్లౌడ్ వాడే మేనేజ్ చేస్తాడండి. సో దీనివల్ల ఏమవుతుందండి సమ్ బర్డెన్ అనేటువంటిది మనకు తగ్గిపోతుంది. బట్ రిమైనింగ్ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ గాని, మిడిల్‌వేర్ గాని ఇవన్నీ కూడా ఇక్కడ మనమే హ్యాండిల్ అయితే చేస్తా ఉంటామండి. దెన్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌కొద్దామండి. ఇక్కడ చెక్ చేస్తే మీకు అప్ టు ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్‌వేర్, రన్ టైమ్ ఇవన్నీ కూడా క్లౌడ్ వాడే మేనేజ్ చేస్తాడు. మరి మనం చేయాల్సిందేంటంటే డెవలపర్ డెవలప్ చేసేటువంటి కోడ్‌ని తీసుకొచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేయడం అది ఒకటే పనైతే ఉంటుందండి. దెన్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌కి రండి. ఇక్కడ అసలు మనం మేనేజ్ చేసేదే ఉండదు. వాడిచ్చేటువంటి సర్వీస్‌నే మనం యూజ్ చేస్తాం. సో, ఇట్లా ఏమవుతుంది అనంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ సర్వీసెస్‌ని బట్టి కూడా మీకు మనమేం హ్యాండిల్ చేస్తాం, క్లౌడ్ వాడు సర్వీస్ ప్రొవైడర్ ఏమి హ్యాండిల్ చేస్తాడనేటువంటిదైతే ఉంటుంది. ఇప్పుడు ఇవే కాకుండా మీకు ఇంకా వేరే టైప్స్ యాస్ ఎ సర్వీసెస్ కూడా ఉంటాయండి. బయట డిఫరెంట్ టెక్నాలజీస్ అనేవున్నాయి. ఏడబ్ల్యూఎస్‌లో ఎవ్రీ టెక్నాలజీ యాస్ ఎ సర్వీస్ కింద అయితే మనకిక్కడ యాస్ ఎ సర్వీస్ కింద అవైలబుల్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి 3 కూడా ఎక్కువగా మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. బట్ ఇవే కాకుండానండి మనకి ఏడబ్ల్యూఎస్‌లో మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే మెషిన్ లెర్నింగ్ యాస్ ఎ సర్వీస్ అని కాల్ చేసుకోవచ్చు. డేటాబేసెస్ ఉంటాయి. సో డేటాబేస్ యాస్ ఎ సర్వీస్ కింద మనం కాల్ చేయొచ్చండి. ఆర్ ఏఐ యాస్ ఎ సర్వీస్ కింద కాల్ చేసుకోవచ్చండి. లేకపోతే రోబోటిక్స్ యాస్ ఎ సర్వీస్ కింద కాల్ చేసుకోవచ్చండి. శాటిలైట్ యాస్ ఎ సర్వీస్ కింద మనం కాల్ చేసుకోవచ్చండి. సో, ఇట్లా ఏమవుతదంటే బయట ఉండేటువంటి ఎవ్రీ టెక్నాలజీ కూడా యాస్ ఎ సర్వీస్ కింద ఏడబ్ల్యూఎస్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. బట్ మనం బై ద డెఫినిషన్ మాత్రం ఎక్కువగా 3 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ వీటిని మనం ఎక్కువగా కూడా చూస్తూనైతే ఉంటాం. సో, అది మన జస్ట్ బేసిక్ డేటా. సో, ఏడబ్ల్యూఎస్‌కొచ్చేసరికండి ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ యాడ్ చేస్తున్నాం. దీనివల్ల మనకంత హెల్ప్ అయితే ఉండదు గానీ. బట్ ఏడబ్ల్యూఎస్ ఇనీషియల్ ప్లానింగ్ వచ్చేసి అరౌండ్ 2003లో అయితే స్టార్ట్ చేశారు. లైక్ ఏడబ్ల్యూఎస్ ఎట్లా క్రియేట్ చేయాలి ఇదంతా కూడా. సో, 2004కొచ్చేసరికి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మనకి సౌత్ ఆఫ్రికాలోనైతే లాంచ్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ సర్వీస్ ఏంటి అనంటే ఏడబ్ల్యూఎస్‌లో ఔట్ ఆఫ్ 200+ సర్వీసెస్‌లో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఎస్‌క్యూఎస్ అనేటువంటి సర్వీస్ అండి. అయితే ఇక్కడ 2004లో ఎస్‌క్యూఎస్ అనేటువంటిది అంత హై పెర్ఫార్మేటివ్‌గా అయితే రాలేదు. సో, మళ్ళీ 2006కొచ్చేసరికి రీలాంచ్ చేశారు. రీలాంచ్ చేసినప్పుడు ఏమైంది అనంటే ఇక్కడ 3 సర్వీసెస్ లాంచ్ చేశారండి. ఒకటి ఈసీ2 అనేటువంటిది, రెండోది ఎస్3 అనేటువంటి సర్వీస్ అండి. మూడోది ఎస్‌క్యూఎస్ అనేటువంటి సర్వీస్. ఇవి 3 సర్వీసెస్ కూడా ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ లాంచ్ చేసినటువంటి క్లౌడ్ సర్వీసెస్ కింద చూస్తామండి. సో, వీడు 2006లో ఇది క్రియేట్ చేసినప్పటికి కూడా ఏడబ్ల్యూఎస్ వాడికి కూడా అమెజాన్ డాట్ కామ్ అని అమెజాన్ డాట్ ఇన్ అని, కిండిల్ అని ఇట్లా డిఫరెంట్ వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి కదండీ. సో, ఈ సైట్స్ అన్నీ కూడా వీడేం చేసాడంటే, వాడు వేరొక డేటా సెంటర్ అంటే వేరొక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచే యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడండి వీడు 2006 నుంచి వీడు క్లౌడ్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికి కూడా, వీడు 2010 వరకు కూడా వేరే క్లౌడ్స్‌లోనే ఆర్ వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర వీటి సర్వీసెస్ రన్ చేశాడండి. సో, అమెజాన్ డాట్ కామ్, కిండిల్ ఇవన్నీ కూడా 2010 నుంచి కూడా ఏడబ్ల్యూఎస్‌లో వీడి ఓన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాడండి. దెన్ 2012కొచ్చేసరికి ఏమైంది అనంటే మనకి రీఇన్వెంట్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశాడండి. సో, ఏడబ్ల్యూఎస్‌లో రీఇన్వెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా మనకి నవంబర్, డిసెంబర్ టైమ్స్‌లోనైతే జరుగుతూ ఉంటదండి. రీఇన్వెంట్ ఈస్ బేసికల్లీ మీకు ఏడబ్ల్యూఎస్‌లో 200+ సర్వీసెస్ అనుకుంటున్నాం కదండీ. స్టార్టింగ్‌లో ఎన్నున్నాయండి? ఫస్ట్ ఒకటుంది. తర్వాత 3 ఉన్నాయి. ఇప్పుడు 200+ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకేసారి లాంచ్ చేసినటువంటి సర్వీసెస్ కాదండి. ఎవ్రీ ఇయర్ కూడా వీడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఎవ్రీ ఇయర్ కూడా మేజర్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి రీఇన్వెంట్ అనేటువంటి ప్రోగ్రామ్‌లో రిలీజ్ చేస్తూ ఉంటాడు. అలాగని చెప్పేసి ఎంటైర్ ఇయర్‌లో రన్ చేయడంటే కొత్తవి రిలీజ్ చేస్తాడండి. బట్ ఎక్కువ రిలీజెస్ అనేవి మీకు రీఇన్వెంట్ ప్రోగ్రామ్‌లో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటాయి. సేమ్ అదే విధంగా లాస్ట్ ఇయర్ మనకు జరిగినటువంటి రీఇన్వెంట్‌లో నవంబర్, డిసెంబర్ టైమ్‌లో చాలా సర్వీసెస్, చాలా ఫీచర్స్ అయితే రిలీజ్ చేశాడు. సో, అవన్నీ కూడా మనకి టాపిక్స్‌లో మనం డిస్కస్ చేస్తాం.
అంటే బేసికల్లీ ఆ కొత్తవి ఏమేమి వచ్చినాయో మనం డిస్కస్ చేసేటువంటి సర్వీసెస్‌లో వాటిని కూడా మనం చెక్ చేస్తాం. సో, బేసికల్లీ ఇదైతే ఉంటుంది. అండ్ ఏడబ్ల్యూఎస్‌లో సర్టిఫికేషన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి అవి మనకొచ్చేసి 2013 నుంచి కూడా ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. సో, ఇది జస్ట్ సమ్ క్లౌడ్ హిస్టరీ దీనివల్ల అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. అండ్ మనకి ఈ క్లౌడ్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఎవ్రీ ఇయర్ కూడా మనకి క్లౌడ్ రిలేటెడ్‌గా ఏ క్లౌడ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది వీటన్నిటిని బేస్ చేసుకొని గార్ట్నర్ చార్ట్స్ అనేవి మనకి సమ్ రిపోర్ట్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో, 2022లో కూడా మనకి క్లౌడ్‌కి ఏడబ్ల్యూఎస్‌కొచ్చేసి 12థ్ కాన్సెక్యూటివ్‌గా అంటే లాస్ట్ 12 ఇయర్స్ నుంచి కూడా ఏడబ్ల్యూఎస్సే టాప్ ఆఫ్ ది లిస్ట్‌లో కనిపిస్తుందండి. సో, ఇది 2022 రిపోర్ట్ అండ్ సిమిలర్‌గా మనకి 2023 అంటే కరెంట్ ఇయర్ రిపోర్ట్ అండి. 2024లో 2023 రిపోర్ట్ వస్తది. సేమ్ ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది టాప్ ఆఫ్ ది లిస్ట్‌లో ఉన్నట్టయితే వచ్చింది. బట్ దీంతో పాటు ఎర్లియర్‌గా మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ క్వాడ్రంట్‌లో ఓన్లీ 3 క్లౌడ్స్ మాత్రమే ఉండేయి. బట్ ఈ క్వాడ్రంట్‌లో ఈ ఇయర్ వచ్చేసి ఒరాకిల్ కూడా ఈ క్వాడ్రంట్‌లోకైతే వచ్చిందండి. సో, వరుసగా 13థ్ కాన్సెక్యూటివ్ ఇయర్‌లో కూడా ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది టాప్ ఆఫ్ ది లిస్ట్‌లోనైతే మనకు కనిపిస్తుంది. సో, ఏడబ్ల్యూఎస్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అసలు ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి? ఇది ఏడబ్ల్యూఎస్ ఒకటే కాదండి. ఏ క్లౌడ్ మీరు తీసుకున్నా, ఏ క్లౌడ్ మీరు తీసుకున్నా, ఆ క్లౌడ్‌లో సర్వర్స్ అనేవి క్లౌడ్ వాడు మెయింటైన్ చేస్తాడు. అందుట్లో డేటా మీరు మెయింటైన్ చేసుకోవాలి. సర్వర్స్ అన్నీ కూడా ఎక్కడో ఉన్నటువంటి డేటా సెంటర్‌లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అందుట్లో ఉన్న డేటా మరి సెక్యూర్‌గా ఎలా ఉంటది? సో, లెట్స్ సే మనకి ఇండియన్ రీజియన్‌లో వచ్చేసి నిన్న ఆల్రెడీ చూసాం గదా! ఇండియన్ లొకేషన్స్‌లో తీసుకుంటే ముంబై రీజియన్ అనేటువంటిది ఒకటుంది. హైదరాబాద్ అనేటువంటిది ఒకటుందండి. అంటే ముంబై రీజియన్‌లోనూ డేటా సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్‌లో కూడా డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సమ్‌వేర్ ఎక్కడో ఏపీ నుంచి గాని, సమ్‌వేర్ ఎక్కడో హైదరాబాద్ నుంచి కానీ డేటాను మనం స్టోర్ చేస్తున్నప్పుడు, మన డేటా ముంబై డేటా సెంటర్‌లోకి వెళ్లి స్టోర్ అవుతది. ఆర్ మనం క్రియేట్ చేసేటువంటి సర్వర్స్ హైదరాబాద్ డేటా సెంటర్స్ నుంచి క్రియేట్ అవుతాయి. ఎక్కడో ఉన్నటువంటి డేటా సెంటర్స్‌లో మన డేటా స్టోర్ అవుతుందండి. సో, అందు గురించి మన డేటాకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటదనేటువంటిది మనకి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటిది చెప్తుంది. అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏంటండి? సో, ఇవి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, నేను దీనికంటే ముందు ఒక జెనరిక్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తానండి. లెట్స్ సే ఒక హౌస్ అనేటువంటిది మనం రెంట్‌కి తీసుకుంటున్నాం అనుకోండి. సో, రెంట్‌కి తీసుకుంటున్నప్పుడు ఓనర్ ఉంటాడు. ఆర్ టెనెంట్ ఉంటాడు రెంట్‌కి తీసుకునేవాడు. సో, లెట్స్ సే ఇక్కడ మనం ఆలోచిస్తేనండి ఓనర్ అనేవాడు ఏం చేస్తాడనంటే ఒక హౌస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి ఆ హౌస్‌కి సంబంధించినటువంటి బేసిక్ అమెనిటీస్ లైక్ అంటే బేసిక్ సెక్యూరిటీ అమెనిటీస్ లైక్ డోర్స్ ఇస్తాడు. సో, విండోస్ ఇస్తాడు. ఆర్ సమ్ లాక్స్ ఇస్తాడు. సో, ఇవన్నీ కూడా మనకు ఓనర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. దెన్ దీంట్లోకి రెంట్‌కి వెళ్ళినోళ్ళు ఏం చేయాలి అనంటే, నాకు ఓనరే డోర్స్, విండోస్, లాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు కదా! అని జెప్పేసి ఈ ఎవరైతే రెంట్‌కొచ్చారో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడండి. సమ్‌వేర్ బయటికి మేబీ సమ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు, సమ్ బయటికి వెళ్ళేటప్పుడు డోర్స్ ఏవి కూడా లాక్ చేయకుండా బయటికి వెళ్ళిపోయారనుకోండి. ఏమవుతదండి? సో, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? సో, ఎవరైతే రెంట్‌కొచ్చారో వాళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటివే లోపల ఉంటాయి కాబట్టి, డోర్స్ అనేవి సరిగ్గా లాక్ చేసుకున్నారా? లేకపోతే విండోస్ లాక్ చేసుకున్నారా? సో, ఇవన్నీ ప్రాపర్‌గా చేసుకున్నారా లేదా అనేటువంటి చెక్ చేసుకొని, వాళ్ళు బయటకి వెళ్ళాల్సినటువంటి నీడ్ అయితే ఉంటది. లేదు ఇది కంప్లీట్‌గా ఓనర్ ఇచ్చాడు కదా! ఓనరే ఈ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుంటాడు. ఓనరే వచ్చి నా డోర్స్ లాక్ చేస్తాడు, నా విండోస్ లాక్ చేస్తాడు అని అనుకుంటే, దెన్ అక్కడ సమ్ రాబరీ అనేటువంటి జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటది. సమ్ సెక్యూరిటీ అనేటువంటిది మిస్ అవుతూ ఉంటదండి. సో, సేమ్ అదే కాన్సెప్ట్ మన క్లౌడ్‌లోకి కూడా తీసుకొస్తేనండి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ప్రకారం ఏమవుతది అనంటే ఏడబ్ల్యూఎస్ వాడు మీకెక్కడో ఉన్నటువంటి డేటా సెంటర్స్ నుంచి మీకు సమ్ సర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు. సమ్ సర్వీసెస్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నాడండి. కానీ ఇందుట్లో డేటా ఎవరు స్టోర్ చేస్తున్నారండి? ఈ డేటాని స్టోర్ చేసేది ఆర్ సర్వర్స్ క్రియేట్ చేసేది యాస్ ఎ కస్టమర్ కింద మనం క్రియేట్ చేస్తున్నాం. ఏడబ్ల్యూఎస్ వాడు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. ఎక్కడి వరకు అనంటే ఈ డేటా సెంటర్స్‌ని సెక్యూర్ చేయడం అంటే ఫిజికల్ సెక్యూర్ అండి. సో, ఫిజికల్ సెక్యూర్ అంటే ఈ డేటా సెంటర్స్ ఎక్కడైతే ఫిజికల్‌గా ఉన్నాయో, అక్కడ సమ్ సెక్యూరిటీ గార్డ్స్‌ని యాడ్ చేయడం, లేకపోతే ఇందులో పనిచేసేటువంటి ఇంజినీర్స్ ఎవరు కూడా డేటాని, డిస్క్‌ని రిమూవ్ చేయకుండా ఉండేలాగా, అట్లా సమ్ ఎక్స్‌ట్రా సెక్యూరిటీస్ అనేవి వాడు తీసుకుంటాడండి. కానీ మనం యాడ్ చేసినటువంటి డేటాకి ప్రాపర్‌గా సెక్యూరిటీ యాడ్ చేసుకున్నామా లేదా? ఇది మనం తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఇక్కడండి. సో, అందు గురించి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్‌లోనండి మెయిన్‌గా 2 రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తాయి. ఒకటి సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్. రెండోది సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ అండి.
క్లౌడ్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకున్నాడు. అండ్ అందుట్లో మీకు ఈ డోర్స్ అండ్ లాక్స్ లాగా సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవడానికి చాలా ఫీచర్స్ అనేవి సెక్యూరిటీ ఫీచర్స్ ఏడబ్ల్యూఎస్ వాడు ఇస్తున్నాడండి. మనం చేయాల్సిందేంటంటే, మన డేటాని మనం స్టోర్ చేసుకున్న తర్వాత, దెన్ వాటికి ప్రాపర్‌గా సెక్యూరిటీ చెక్స్ అన్ని, సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసుకున్నామా లేదా? ఇవంతా కూడా మనం తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. సమ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనంటే, మీకిక్కడ ఎన్‌క్రిప్షన్ అనేటువంటిది కనిపిస్తుందండి. సో, ఎన్‌క్రిప్షన్ ఇప్పుడు వాట్సాప్‌లో తీసుకుంటే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో, అట్లా మనకు డేటా అనేటువంటిది మీరు స్టోర్ చేసిన ప్రతిసారి కూడా ఏడబ్ల్యూఎస్‌లో ఎన్‌క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకోవడం ఈస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే ఎన్‌క్రిప్షన్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడండి. సో, మీరు ఆ ఎన్‌క్రిప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే మీ డేటా ఏడబ్ల్యూఎస్‌లోకి స్టోర్ అవ్వకముందే ఎన్‌క్రిప్ట్ అయ్యి స్టోర్ అవుతది. ఇన్ కేస్ ఏడబ్ల్యూఎస్‌లో ఎవరైనా ఇంజినీర్స్ ఆ డేటాని చూసినా ఆర్ బయట నుంచి ఎవరైనా హ్యాక్ చేసే సర్వర్స్‌లోకెళ్ళినా, మీకు అందులో డేటా ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటది కాబట్టి, అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేటువంటిది కూడా ఉండదండి. ఇట్లా మీకు సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అంటే కస్టమర్ హ్యాండిల్ చేసేది. సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ అంటే మీకు ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేసేది. ఇది ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అండి. ఇది మెయిన్‌గా మనకి క్లౌడ్ ప్రాక్టీషనర్స్‌లోను, క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్‌లోను, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్‌లోను ఇవి ఎక్కువగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో, ఇది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. మోస్ట్ ఆఫ్ ది క్లౌడ్స్‌లో మీకు ఇదే ఉంటదండి. కస్టమర్ వచ్చేసి సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ చూసుకుంటూ ఉండాలి. సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్, అష్యూర్ అయితే అష్యూర్, జీసీపీ అయితే జీసీపీ. సో, అవి హ్యాండిల్ చేస్తూ ఉంటాయండి. సో, ఇది సమ్ థియరీ ఆర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏడబ్ల్యూఎస్. అండ్ ఒకసారి ఏడబ్ల్యూఎస్ క్రియేషన్ చెక్ చేద్దాం. బికాజ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో, డైరెక్ట్‌గా మనం యాక్షన్‌లోకైతే వెళ్ళిపోదామండి. సో, డిఫరెంట్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఎవ్రీ బ్యాచ్‌కి కూడా కొత్త ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేను క్రియేట్ చేయాలంటే, సో, నా సైడ్ నుంచి అవ్వదు కాబట్టి నేనేం చేశానంటే వాటన్నిటిని కూడా సమ్ స్క్రీన్‌షాట్ తీసి నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో, మీరొచ్చేసి మీ సైడ్ నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు వాటినొచ్చేసని. సో, అయితే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చాలామంది అక్కడ ప్రైసింగ్ పడిపోతది. లేకపోతే మన కార్డ్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా మన లైక్ బ్యాంక్స్‌లో నుంచి, అకౌంట్స్‌లో నుంచి డిడక్ట్ చేస్తాడు, డెబిట్ చేస్తాడు అనేటువంటిది అజంప్షన్ అయితే ఉంటది. కానీ అట్లా చేయడండి. లెట్స్ సే మీకు ఒక రూ. 1000 బిల్ వచ్చినా సరే ఏడబ్ల్యూఎస్ వాడు దీనిని ఆటో డెబిట్ చేయడండి. ఆటో డెబిట్ అనేటువంటిది చేయడు. మీకు మీరుగా వెళ్లి ఇన్ కేస్ మీకు బిల్లు వచ్చినప్పటికీ కూడా ఎక్స్‌ప్లిసిట్‌గా మీరు వెళ్లి పే చేస్తేనే తప్ప వాడు డిడక్షన్ అనేటువంటిది చేయడండి. సో, కాబట్టి ఇందుట్లో మనకు భయం అక్కర్లేదండి. మీకు అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఇన్ కేస్ మీకు చార్జెస్ వచ్చినా, ఒకవేళ పొరపాటున చార్జ్ వచ్చినా, సో, మీకది ఆటో డిడక్షన్ అనేటువంటిది జరగదు. సో, మీరక్కడ ఎక్స్‌ప్లిసిట్‌గా వెళ్లి మీకు మీరు పే చేస్తే తప్ప అందుట్లో నుంచి అమౌంట్ అనేటువంటిది డిడక్షన్ అయితే అవ్వదనమాట. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అనంటే ఫస్ట్ థింగ్ ఏడబ్ల్యూఎస్ సైట్ యూఆర్ఎల్ అనేటువంటి డొమైన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. నార్మల్లీ బ్రౌజర్‌లోకెళ్ళి మనం ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ అని కొడితే, అమెజాన్ వెబ్‌సైట్ అని కొడితే వస్తది. బట్ అది కాదు మనం చేయాల్సింది. యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ కిందండి డైరెక్ట్‌గా డొమైన్స్ నేమ్స్‌ని యూజ్ చేయడం మనం నేర్చుకోవాలి. సో, AWS.amazon.com అని టైప్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఈ సైట్‌కైతే వచ్చేస్తారండి. సో, యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ కింద డైరెక్ట్ డొమైన్స్‌నైతే యూజ్ చేయడం మనం నేర్చుకోవాలి. సో, ఇందుట్లోకొస్తే మీకిక్కడ క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ యాడ్ చేస్తారండి. సో, మీ ఈమెయిల్ ఐడీ అనేటువంటి యాడ్ చేస్తారండి. సో, ఒక్కొక్క ఈమెయిల్ ఐడీతో ఒక అకౌంట్ మాత్రమే చేయగలుగుతారు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడీతో క్రియేట్ చేసుంటే వేరొక ఈమెయిల్ ఐడీ తోటి సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. అయితే ఈ ఈమెయిల్ ఐడీ ఈస్ లైక్ ఎ మెయిన్ ఆర్ రూట్ యూజర్ ఐడీ అని చెప్పేసి కాల్ చేస్తాడండి. రూట్ ఈమెయిల్ ఐడీ అని చెప్పేసి కాల్ చేస్తాడు. ఆర్ దీన్నే మనం రూట్ అకౌంట్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తూ ఉంటాం. సో, ఒకసారి జస్ట్ రూట్ అనేటువంటిది మన ఈమెయిల్ ఐడీని సో, ఈమెయిల్ ఐడీ ఏదైతే ఇస్తామో దట్ ఈస్ లైక్ రూట్ అకౌంట్ అండి. సో, మీరు వెరిఫై చేసినప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తది. మీరు ఎంటర్ చేసినప్పుడు వెరిఫికేషన్ అయితే జరుగుతదండి. సో, దెన్ మీ పాస్వర్డ్ యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఫైనల్లీ కూడా మీ అడ్రెస్ అనేటువంటిది ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడే వీడు చూపిస్తాడు మీకు ఆల్వేస్ ఫ్రీ, 12 మంత్స్ ఫ్రీ అండ్ ఫ్రీ ట్రయల్స్. మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి ఈ 200+ సర్వీసెస్‌లో కూడా కొంత కేటగరైజేషన్ అయితే ఉంటదండి. కొన్ని సర్వీసెస్ మీకు ఆల్వేస్ ఫ్రీ ఉంటాయి. కొన్ని సర్వీసెస్ మీకు 12 మంత్స్ ఫ్రీ అయితే ఉంటది. ఓన్లీ 12 మంత్స్ ఫ్రీ ఉంటది. వితిన్ సమ్ లిమిట్స్ అండి. దెన్ ఫ్రీ ట్రయల్ కూడా ఉంటాయి. అంటే సమ్ 30 డేస్, సమ్ 15 డేస్ ఫ్రీ ట్రయల్స్ కూడా ఇచ్చేటువంటి కొన్ని సర్వీసెస్ అయితే ఉంటాయండి. ఇవి 3 మోడల్స్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను ఒకసారి వీటి గురించి ఏం సర్వీసెస్ ఫ్రీ వస్తాయి, ఏం సర్వీసెస్ 12 మంత్స్ ఫ్రీ ఉంటాయి, ఏం సర్వీసెస్ ఫ్రీ ట్రయల్స్ వస్తాయి, ఇవంతా కూడా నేను మీకు ఒకసారి బ్రౌజర్‌లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ మీకు చూపిస్తాను వీటన్నిటిని కూడా. దెన్ సో, కంప్లీట్ సైన్ అప్ అండ్ ఫైనల్లీ ఇక్కడొచ్చేసి మీ బిల్లింగ్ ఆర్
కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. కొన్ని కార్డ్స్‌కొచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్స్ అనేవి ఎనేబుల్ చేసలేనప్పుడు అవి ఫెయిల్ అయితే అవుతాయి. ఒకసారి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎనేబుల్ చేసున్నాయో లేదో చూడండి. సో, మీకు కార్డ్స్ అనేవి టెస్ట్ చేయడం కోసం ఇనీషియల్‌గా ఇండియన్ కార్డ్స్ అయితే గనక రూ. 2 అయితే డిడక్ట్ చేస్తాడు. సో, యూఎస్ బేస్డ్ ఆర్ వేరే బేస్డ్ అయితే గనక అక్కడ మీకు ఆల్‌మోస్ట్ ఒక $1 వరకు డిడక్ట్ చేస్తాడు. బట్ ఆఫ్టర్ 2, 3 డేస్ తర్వాత మీకు అమౌంట్ అనేటువంటిది మళ్ళీ మీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. జస్ట్ మన కార్డ్ వర్క్ అవుతుందో లేదో అనేటువంటి టెస్ట్ అయితే చేస్తాడండి. సో, దట్స్ ఇట్. అండ్ ఫైనల్లీ మొబైల్ నంబర్ ఇవన్నీ కామన్. అండ్ ఇది వచ్చేసండి సపోర్ట్ ప్లాన్ అంటారు దీన్ని. సో, ఇక్కడ మీరు జస్ట్ ఈ ఫ్రీ సపోర్ట్ అనేటువంటిది మాత్రమే సెలెక్ట్ చేసుకొని వేరేవి సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి వస్తాయి. ఈ సపోర్ట్ అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా నేను ఒకసారి మీకు ఇవాళ అయితే చూపిస్తాను. దెన్ క్లిక్ ఆన్ కంప్లీట్ సైన్ అప్. దట్స్ ఇట్. మన అకౌంట్ అయితే రెడీ అయిపోతుందండి. మీకు ఒక 5 మినిట్స్ లోపు మనకొక ఈమెయిల్ అయితే వస్తుందండి. మన అకౌంట్ అనేటువంటిది క్రియేట్ అయినట్టుగా. సో, వన్స్ ఈ ఈమెయిల్ వచ్చిన తర్వాత మీ అకౌంట్ యూసేజ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఈ అకౌంట్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్‌కి లాగిన్ అయ్యి మనం ఒకసారి ఇక్కడి నుంచి కూడా చెక్ చేద్దాము. సో, అకౌంట్‌లో ఉండేటువంటి సర్వీసెస్ ఏముంటాయి ఇవన్నీ కూడా ఒకసారి మనం ఇక్కడి నుంచి చెక్ చేద్దామండి. సో, మీన్‌వైల్ ఏమైనా క్వెరీస్ ఉన్నా సరే ఒకసారి మీరు చాట్‌లో గాని ఆర్ ఎల్స్ మీ హ్యాండ్ రైజ్ చేసినా నేను మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ అయితే యాడ్ చేస్తాను. సో, ఇక్కడి నుంచి మీరు మీ క్వెషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్ చేయండి. సో, మీన్‌వైల్ నేను బ్రౌజర్ షేర్ చేస్తాను. సో, త్రూఔట్ ద కోర్స్ నేను యూజ్ చేసేదొచ్చేసి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తానండి. సో, మేబీ మీరు కూడా ఫైర్‌ఫాక్సే యూజ్ చేయండి. సో, ఎందుకంటే మనకొక చోటన లైక్ 2, 3 డిఫరెంట్ అకౌంట్స్‌లో నుంచి ఒకేసారి లాగిన్ అయ్యేందుకైతే మనకి కొన్ని సార్లు రిక్వైర్మెంట్ అయితే వస్తుంది. అటువంటి కేసెస్‌లో మనకి క్రోమ్ బ్రౌజర్ కానీ, వేరే బ్రౌజర్స్ మనకి 2, 3 అకౌంట్స్ ఒకేసారి లాగిన్ చేసుకోవడానికి సపోర్ట్ అయితే ఉండదు. సో, ఆ కేసెస్‌లో మనకి ఫైర్‌ఫాక్స్ అనేటువంటిది బాగా హెల్ప్ అయితే అవుతుంది. సో, మీరు కూడా ఇదే యూజ్ చేయొచ్చు. అండ్ ఒకసారి ఇక్కడ ఏడబ్ల్యూఎస్‌కి మనం లాగిన్ అవ్వాలి, ఏడబ్ల్యూఎస్‌కి వెళ్ళాలి అనంటే డైరెక్ట్ డొమైన్ నేమ్ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేయాలండి. console.aws.amazon.com. సో, అమెజాన్.కామ్. సో, మీరొక ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కి లాగిన్ అవ్వాలి అనంటే console.aws.amazon.com. సో, ఆర్ మీరు జస్ట్ aws.amazon.com ఇస్తే మీకు ఈ పేజ్‌కైతే వెళ్తుందండి. సో, ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా! సో, టు క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో, సైన్ ఇన్ టు అకౌంట్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచైనా సైన్ ఇన్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మీరు console.aws.amazon.comకైనా వెళ్ళొచ్చండి. యాహ్! సో, మీకు సైన్ ఇన్‌కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. రూట్ యూజర్ ఆర్ ఐఏఎం యూజర్ అని. రూట్ యూజర్ అంటే ఏదైతే ఈమెయిల్ ఐడీతో మన అకౌంట్ క్రియేట్ చేసామో దట్ ఈస్ కాల్డ్ యాస్ రూట్ యూజర్. అందు గురించి నేను ఇందాక కూడా యాడ్ చేశాను రూట్ యూజర్ గురించి. సో, ఐఏఎం యూజర్ అంటే ఇది మీకు సబ్ యూజర్ అండి. సో, రూట్ యూజర్ కింద ఉండేటువంటి సబ్ యూజర్స్. మనం ప్రెజెంట్ ఇంకా ఐఏఎం యూజర్స్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి వీటి గురించి మనం మర్చిపోదాం. సో, వీటి గురించి తర్వాత మనం చూద్దాము. బట్ ప్రెజెంట్ అయితే రూట్ యూజర్ యూజ్ చేసుకొని మనం లాగిన్ చేద్దాం. సో, రూట్ యూజర్ అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీని మనం యాడ్ చేద్దాం. దెన్ పాస్వర్డ్. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కైతే లాగిన్ అయిపోయాం. అండ్ ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి కూడా ఒక అకౌంట్ ఐడీ అనేటువంటిది ఉంటుందండి. మీరు రైట్ సైడ్ చెక్ చేస్తే మీకిక్కడ 12 డిజిట్ అకౌంట్ ఐడీ అయితే ఉంటుందండి. ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి కూడా 12 డిజిట్ అకౌంట్ ఐడీ అయితే ఉంటుందండి. సో, ఈ అకౌంట్ ఐడీ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని సార్లు మనకి ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేయవలసినటువంటి నీడ్ వస్తది. బిట్వీన్ ద అకౌంట్స్ మధ్యలో మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తది. ఒకే ప్రాజెక్ట్‌కి మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ కేసెస్‌లో ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి డేటా షేర్ చేయడం సో, ఇది జరుగుతూ ఉంటది. సో, అటువంటి కేసెస్‌లో అకౌంట్ ఐడీస్ అని మనం యూజ్ చేస్తాం. అకౌంట్ ఐడీ ఎక్కడుంది అనంటే మీకు ఈ టాప్ రైట్ సైడ్ కార్నర్‌లో అకౌంట్ ఐడీ అనేటువంటిది కనిపిస్తది. అండ్ ఏడబ్ల్యూఎస్‌లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయనేటువంటి చూసాం గదా! మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే సర్వీసెస్ అనేటువంటిది కనిపిస్తుందండి. సర్వీసెస్ క్లిక్ చేస్తే మీకు టోటల్ డిఫరెంట్ కేటగరీ ఆఫ్ సర్వీసెస్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంటదండి. అనలిటికల్, బ్లాక్ చైన్ ఆర్ కంప్యూట్ ఆర్ డెవలపర్ టూల్స్, గేమింగ్
ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, మీడియా సర్వీసెస్, మైగ్రేషన్, సెక్యూరిటీ, శాటిలైట్, రోబోటిక్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఇవి క్లిక్ చేస్తే వాటి రిలేటెడ్ సర్వీసెస్ లిస్ట్ అనేటువంటి మీకు రైట్ సైడ్ అయితే చూపిస్తుందండి. సో ఇవంతా కూడా మీకు కేటగిరీ వైజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇలా కాకుండా మీకు అన్ని సర్వీసెస్ లిస్ట్ ఏ టు జీ కావాలి అనుకుంటే ఆల్ సర్వీసెస్ క్లిక్ చేస్తే ఫ్రమ్ ఏ టు జెడ్ మీకు మొత్తం లిస్ట్ అంతా కూడా చూపిస్తాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. లేదంటే ఇక్కడ వ్యూ ఆల్ సర్వీసెస్ క్లిక్ చేసినా మీకు టోటల్గా ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసేటువంటి 200+ సర్వీసెస్ అనుకున్నాం కదా. సో ఆ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఆల్రెడీ ఒక 90+ సర్వీసెస్ వరకు కూడా ఈ కోర్స్ అంతట్లో మనం నేర్చుకుంటాం. రిమైనింగ్ ఏవన్నా కూడా వస్తే అవి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ బట్టి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాం కాబట్టి వాటిని కూడా మనం ఈజీగా మనం యూజ్ చేయగలుగుతామండి. సో కోర్స్ ఎండింగ్ వచ్చేసరికి అది మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అయితే వస్తుందండి. సో అయితే ఇప్పుడు ఏదైనా ఒక సర్వీస్‌లోకి వెళ్ళాలి అనంటే ఇక్కడ మనకు సెర్చ్ అనేటువంటిది కనిపిస్తుందండి. సెర్చ్‌లో లెట్స్ సే ఈసీ2 అనేటువంటి సర్వీస్‌కి వెళ్ళాలంటే ఈసీ2 అని టైప్ చేస్తారు. సో ఈసీ2 అయితే వస్తుందండి. లేదు ఎస్3 అనేటువంటి సర్వీస్‌కి వెళ్ళాలంటే ఎస్3కి వెళ్ళొచ్చు. ఇది క్లిక్ చేస్తే ఎస్3 అనేటువంటి సర్వీస్‌కి అయితే వెళ్తారు. సో అట్లా మనం సెర్చ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ సర్వీస్‌కి అయితే మనం వెళ్ళొచ్చండి. అయితే ఇలా ఎవ్రీ టైమ్ కూడా సెర్చ్ చేసుకొని వెళ్ళాలి అనంటే కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. సో అందు గురించి వీడు ఏం చేశాడంటే ఇక్కడ స్టార్ మార్క్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఈ స్టార్ మార్క్స్‌లో మీరు ఎనేబుల్ చేస్తే ఏమవుతది అనంటే మీకు ఏవైతే సర్వీసెస్ ఇక్కడ ఈసీ2 స్టార్ మార్క్ ఉంది కదండీ! స్టార్ మార్క్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే సర్వీసెస్ మీరు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తారో వాటి మీ స్టార్ మార్క్ యాడ్ చేసినా వాడు ఈ సెక్షన్‌లో కనిపిస్తాయి. మీరు ఎవ్రీ టైమ్ అక్కడ సెర్చ్‌లోకి వెళ్ళే బదులు ఇక్కడ డైరెక్ట్‌గా ఈసీ2 అనేటువంటి క్లిక్ చేస్తే ఈసీ2 అనేటువంటి సర్వీస్‌కైతే మనం వెళ్ళిపోతామండి. సో అలాగా మీరు ఫర్ యువర్ ఈజినెస్ మనం వీటిని స్టార్ మార్క్స్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చండి. అండ్ కొంచెం రైట్ సైడ్‌కొచ్చి మన అకౌంట్ రిలేటెడ్ డీటెయిల్స్ చెక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోమ్ స్క్రీన్ చెక్ చేద్దాం. సో ఏడబ్ల్యూఎస్ పైన క్లిక్ చేస్తే మన హోమ్ స్క్రీన్ అయితే వస్తదండి. హోమ్ స్క్రీన్‌లో చెక్ చేస్తే ఇక్కడ మీరు రీసెంట్‌లో ఏవైతే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేస్తారో అవన్నీ కూడా వస్తాయి. నేను ఆల్రెడీ యూజ్ చేసే అకౌంటే కాబట్టి నాకు ఇక్కడ కొన్నైతే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఫస్ట్ టైమ్ లాగిన్ చేస్తే ఇక్కడ మీకు ఇంత లిస్ట్ అయితే రాదు. లిస్ట్‌లో ఏమి కూడా కనిపించకపోవచ్చండి. అండ్ మీ అకౌంట్ రిలేటెడ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సెక్షన్‌లో కనిపిస్తది. ఇక్కడే కాదు ఎక్కడి నుంచి కూడా మన దాంట్లోకి వెళ్ళొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. బట్ హై లెవెల్‌లో చెక్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చండి. ప్లస్ దానితో పాటండి ఏడబ్ల్యూఎస్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ మెయింటైనింగ్ డేటా సెంటర్స్. వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఆ డేటా సెంటర్స్ అనేవి డౌన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. డేటా సెంటర్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ ఇష్యూస్ ఏమొచ్చినియి? ఎలా వచ్చినియి? రిజాల్వ్ అయిందా? అవ్వలేదా? ఇవన్నీ ఎక్కడ తెలుస్తదనంటే మనకి ఏడబ్ల్యూఎస్ హెల్త్ డాష్‌బోర్డ్ అని కాల్ చేస్తాడండి. మీకిక్కడ గో టు ఏడబ్ల్యూఎస్ హెల్త్ కనిపిస్తుంది కదా! ఇది క్లిక్ చేస్తే మీరు ఏడబ్ల్యూఎస్ హెల్త్ డాష్‌బోర్డ్‌కి వచ్చేస్తారండి. సమ్‌టైమ్స్ మనకి ఫేస్‌బుక్ డౌన్ అయింది, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయింది, వాట్సాప్ డౌన్ అయింది ఇట్లా అంటూ ఉంటారు కదండీ! సో, ఆ డౌన్ అయినప్పుడు అట్లా సమ్‌టైమ్స్ ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది కూడా డౌన్ అయినప్పుడు ఆ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా కరెంట్‌లీ ఇక్కడ చూపిస్తాడండి. సో, కరెంట్‌లీ దేర్ ఆర్ నో ఓపెన్ ఇష్యూస్ అండి. ఎటువంటి ఇష్యూస్ కూడా ఇప్పుడైతే లేవు. కానీ మీకిక్కడ ఐ థింక్ ఈవెంట్ లాగ్‌లో చూస్తే గనక ప్రీవియస్‌గా వచ్చినటువంటి ఇష్యూస్ మనకిక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఆపరేషనల్ ఇష్యూ ఆన్ ఈసీ2 సర్వీస్. సమ్‌వేర్ అక్కడ ఓహియో అనేటువంటి దగ్గరైతే వచ్చింది. సో, సమ్ ఇష్యూ అయితే వచ్చింది. బట్ ప్రెజెంట్ అయితే ఇది క్లోజ్ అయిపోయింది. అండ్ ఇంకా ఇందులో లోపలికి వెళ్లి చెక్ చేస్తే మీకు దాని రిలేటెడ్ రీజన్ ఇవంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ ఏదన్నా వస్తే మీరొకసారి హెల్త్ డాష్‌బోర్డ్‌లో మనం చూడొచ్చండి. అండ్ ఇది మెయిన్‌గా హెల్త్ డాష్‌బోర్డ్‌లో మనకి హెల్త్ డాష్‌బోర్డ్ గురించి క్లౌడ్ ప్రాక్టీషనర్‌లో గాని, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్‌లో గాని సమ్ క్వెషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటది. సో, అందు గురించే హెల్త్ డాష్‌బోర్డ్ అనేటువంటిది కూడా ఉందనేటువంటిది హెల్త్ డాష్‌బోర్డ్ అనేటువంటిది కూడా ఉందని ఒకసారి చెక్ చేయండి. సో, హోమ్ పేజ్‌కెళ్తాను ఒకసారి. సో, హోమ్ పేజ్‌లోనే ఏడబ్ల్యూఎస్ హెల్త్ అండ్ ఇక్కడే మీకు ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ లింక్ కూడా వస్తుంది. ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. సో, డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ లేటెస్ట్ అనౌన్స్‌మెంట్స్ ఇక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. రీసెంట్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు ఏం రిలీజ్ చేసాడనేటువంటిది. అండ్ ఏడబ్ల్యూఎస్ వాడి బ్లాగ్ పోస్ట్స్ అన్నీ కూడా సో, ఇక్కడ నుంచి కూడా వీటిని మనం చెక్ చేసుకోవచ్చండి. సో, ఇవి కాకుండా అకౌంట్ రిలేటెడ్ సెట్టింగ్స్ కూడా చెక్ చేద్దాం. సో, ఇక్కడ మీకు అకౌంట్ అనేటువంటిది కనిపిస్తుంది గదా! అకౌంట్‌కి వెళ్దామండి.
సో అకౌంట్‌లో చెక్ చేస్తే మీకు అకౌంట్ ఐడీ, అకౌంట్ నేమ్, మీ పాస్వర్డ్. ఇన్ కేస్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి మీరు ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చండి. అండ్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొంచెం కిందకి వస్తే యాహ్! ఐ థింక్ ఇది అప్డేట్ చేసినట్టున్నాడు. ఆ! బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు క్లోజ్ చేసేయాలి అనుకుంటే ఇక్కడ మీకు క్లోజ్ అకౌంట్ అనేటువంటిది కనిపిస్తుందండి. సో, క్లోజ్ చేయాలనుకుంటే మీరు క్లోజ్ అకౌంట్ అనేటువంటిది చేసుకుంటే మీకు అకౌంట్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. బట్ వన్స్ మీరు క్లోజ్ చేసిన తర్వాత 90 డేస్ వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో, ప్రీ క్లోజర్ పీరియడ్ అయితే ఉంటుంది. సో, 90 డేస్ తర్వాత మీ అకౌంట్ కంప్లీట్‌గానైతే డిలీట్ అయిపోతుందనమాట. మీరు ఇన్ కేస్ ఈ 90 డేస్ లోపల మళ్ళీ రీఓపెన్ చేస్తే ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ మీ అకౌంట్‌లో ఉన్నటువంటి ఏమైనా సర్వీసెస్ ఏమైనా రన్ అవుతున్నా సరే 90 డేస్ వరకు అవి మీ అకౌంట్‌లో ఉంచుతాడు. అలా అని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ వాడు గ్యారంటీ ఇవ్వడండి. లెట్స్ సే మీరు ఒక 10 సర్వర్స్ ఒక 10 జీబీ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేసి పెట్టారనుకోండి. సో, ఈ 10 జీబీ సర్వర్సు, 10 సర్వర్సు కూడా మీకు 90 డేస్ పాటు అకౌంట్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. బట్ 90 డేస్ తర్వాత కంప్లీట్‌గానైతే క్లీనప్ చేసేస్తాడు. ఇన్ కేస్ మీరు ఇన్ బిట్వీన్ రీఓపెన్ చేశారనుకోండి. 30థ్ డే తర్వాత, 40థ్ డే తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతదంటే ఆ 40 డేస్‌కి కూడా మీకు ఎక్స్‌ట్రా చార్జ్ అనేటువంటి పడుతది ఫర్ యువర్ రన్నింగ్ సర్వర్స్ అనమాట. సో, క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఆహ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిల్లింగ్ కదండీ! సో, దేనికైనా బిల్లింగ్ అనేటువంటిదే కాబట్టి, మీ అకౌంట్‌లో బిల్స్ అనేవి ఏమొస్తున్నాయి అనేటువంటి లెఫ్ట్ సైడ్‌లో మీకు బిల్స్ అనేటువంటిది కనిపిస్తుందండి. సో, ఈ బిల్స్ అనేటువంటి సెక్షన్ నుంచి కూడా మన బిల్లింగ్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. మన అకౌంట్‌లో ఎంత బిల్లింగ్ వస్తుంది, ఏం బిల్లింగ్ వస్తుంది అనేటువంటి చెక్ చేయొచ్చు. కరెంట్‌లీ నేను మే మంత్‌లో ఉన్నాను. మీ బిల్లింగ్ పీరియడ్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఈ మన అకౌంట్ అనేటువంటిది ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో, ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మీకు బిల్లింగ్‌లో ఈ బిల్లింగ్ పీరియడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నేను 2023లో ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఆ పర్టిక్యులర్ టైమ్ నుంచి కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. మీరిప్పుడే ఓపెన్ చేస్తే మీకు మే మంత్ ఒక్కటి నుంచి మే 2024 నుంచే ఈ లిస్ట్ అయితే కనిపిస్తదండి. సో, ఇక్కడ మే 2024లో చెక్ చేస్తే నాకు $0 బిల్ అయితే కనిపిస్తుంది. బిల్లింగ్ మనకి ఎప్పుడు డాలర్స్‌లోనే ఉంటదండి. సో, $0 బిల్ అయితే కనిపిస్తుంది. సో, కిందకొచ్చి చెక్ చేస్తే, మనం యూజ్ చేసేటువంటి సర్వీసెస్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తదండి. మన అకౌంట్‌లో మనం యూజ్ చేసేటువంటి సర్వీస్ లిస్ట్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకేమైంది అనంటే, ఏదో ఒక మంత్‌లో బిల్లింగ్ అనేటువంటిది వచ్చిందండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేబీ ఏదన్నా డిలీట్ చేయడం మీరు మర్చిపోయారు. సో, మర్చిపోయినప్పుడు మీకేమవుతది అనంటే, బిల్లింగ్ అనేటువంటిది వచ్చిందనుకోండి. సో, బిల్ అనేటువంటిది వచ్చింది. ఒకసారి నేను ప్రీవియస్ మంత్ బిల్ చూపిస్తాను. ఏప్రిల్ మంత్ ఐ థింక్ ఇది కూడా $0 ఉంది. ఫిబ్రవరి జాన్యురీ యాహ్! సో, జాన్యురీలో చెక్ చేస్తే $2 బిల్ అయితే కనిపిస్తుందండి. సో, $2.96 బిల్ వచ్చినప్పుడు అసలు ఇందులో ఏం సర్వీసెస్ రన్ అవుతున్నాయి? దేనికి బిల్ వచ్చింది? అనేటువంటిది మనం చెక్ చేయాలి అనంటే మీకు కిందకొస్తే ఆ సర్వీసెస్ లిస్ట్ అంతా కూడా మనకు కనిపిస్తది. నేను టోటల్‌గా ఈ మంత్‌లో యూజ్ చేసిన సర్వీస్ వచ్చేసి 28 సర్వీసెస్ యూజ్ చేశానండి. 28 సర్వీసెస్‌లో ఒక్కొక్క సర్వీస్‌కి కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ చార్జ్ అయితే కనిపిస్తుంది. సో, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్‌లో ముంబై రీజియన్‌లో ఈ కాస్ట్ అనేటువంటిది పడిందండి. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ఇలా కాస్ట్ అనేటువంటిది కనిపిస్తుంటే, మనం చేయాల్సిందేంటంటే, మీరిక్కడి నుంచి కూడా సెర్చ్ బాక్స్‌కెళ్తారు. ఈ పర్టిక్యులర్ సర్వీస్‌ని మీరు సెర్చ్ చేసుకుంటారు. సో, ఆ పర్టిక్యులర్ సర్వీస్‌ని మనం సెర్చ్ చేసుకొని, ఐ థింక్ దాని రిలేటెడ్‌గా సెర్చ్ అయితే లేదు. ఇది మనకు యాస్ పార్ట్ ఆఫ్ ఐడెంటిటీ కిందకైతే సో, యాస్ పార్ట్ ఆఫ్ ఐఏఎం కిందకైతే ఇదొస్తది. ఐఏఎం లోపలైతే ఇది కనిపిస్తది. సో, ఏ సర్వీస్ అయితే యూజ్ చేశారో, ఆ సర్వీస్ లోపలికెళ్ళి అక్కడ రిసోర్స్‌ని మీరు డిలీట్ చేయాలండి. డిలీట్ చేసినప్పుడు ఏమవుతది అంటే $1.20 అయితే ఉంటది. బట్ ఆ తర్వాత నుంచి చార్జ్ అనేటువంటిది మనకు పడకుండా ఉంటదండి. సో, ఇట్లా ఎప్పుడైనా ఇన్ కేస్ బిల్ వచ్చినా సరే, వాటిని ఐడెంటిఫై చేసి వెంటనే వాటిని మీరు టెర్మినేట్ చేసుకుంటే, కాస్ట్ అనేటువంటి $2 కాబట్టి మేబీ అరౌండ్ రూ. 200 కాబట్టి మనం పే చేసుకొని మన అకౌంట్ అనేటువంటిది కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఇట్లా 3 మంత్స్ పాటు బిల్లొచ్చి, 3 మంత్స్ పాటు కూడా మీరు బిల్ అనేటువంటిది పేమెంట్ చేయకపోతే, దెన్ మన అకౌంట్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు సస్పెండ్ చేస్తాడు. సస్పెన్షన్ ఇన్ ద సెన్స్ మన అకౌంట్‌ని లాగిన్ అవ్వలేము. మన అకౌంట్‌ని యూజ్ చేయలేమండి. సస్పెండ్ చేస్తాడు తప్ప చాలామంది కూడా అడిగేటువంటి క్వెషన్ ఏంటి అనంటే, నా అకౌంట్‌లో ఇట్లా రూ. 1000, రూ. 2000, రూ. 5000 బిల్లొచ్చింది. సో, ఈ బిల్ పే చేయకపోతే ఏడబ్ల్యూఎస్ వాడు లీగల్‌గా నా పైన ఏమన్నా యాక్షన్ అనేటువంటిది తీసుకుంటాడా? సో, ఇట్లా క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటారండి. సో, లీగల్ యాక్షన్స్ ఏవి కూడా తీసుకోడు. మీ అకౌంట్‌లో మీరు బిల్ పేమెంట్ చేయకపోతే జస్ట్ మీ అకౌంట్ అనేటువంటిది సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ చేస్తే మీ అకౌంట్ యూసేజ్ అనేటివి మీరు చేయలేరనమాట. సో, మనకి ఎక్కువ థౌసండ్స్ ఆఫ్ బిల్ వచ్చింది అన్నప్పుడు అట్లా వాటిని ఇగ్నోర్ చేసి వదిలేయొచ్చండి. అకౌంట్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. లేదు జస్ట్ ఒక $1 లేకపోతే హాఫ్ ఎ డాలర్ బిల్ అనుకోండి. దెన్ అది తక్కువే కాబట్టి జస్ట్ $50, $100 ఆఫ్ బిల్లే కాబట్టి వాటిని మీరు పేమెంట్ చేసుకొని అకౌంట్‌ని కంటిన్యూ చేసుకోవడం అయితే మంచిది. సో, ఇన్ కేస్ ఎప్పుడైనా బిల్స్ వచ్చినప్పుడు వాటిని పేమెంట్ చేయాలి అనంటే మీకు ఇక్కడ పేమెంట్స్ అనేటువంటివి కనిపిస్తదండి. సో, పేమెంట్స్‌లో
మీకు ఆ మంత్‌లో జనరేట్ అయినటువంటి ఇన్వాయిసెస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ పేమెంట్ అనేటువంటి బటన్ ఎనేబుల్ అవుతది. ఇది ఎనేబుల్ అయిన తర్వాత వాటి పేమెంట్స్ అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. త్రూ కార్డ్ పేమెంట్ ఆర్ యూపీఐ పేమెంట్, నెట్ బ్యాంకింగ్. సో, ఇవన్నీ కూడా అన్ని ఆప్షన్స్ కూడా వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా మీరు పేమెంట్స్ అనేటువంటివి చెక్ చేసుకోవచ్చని. సో, ఇవి బిల్స్ అండ్ పేమెంట్ గురించి. అయితే నేనిక్కడ ఇందాక ఇక్కడొచ్చే బిల్స్ వస్తున్నాయా లేదా అనేటువంటిది మనకెలా తెలుస్తది? ఎవ్రీ డే కూడా మనం లాగిన్ అయ్యి అయితే మనం చెక్ చేయలేం గదండీ! సో, అది ప్రాబ్లమ్ కదా! సో, ఎవ్రీ డే లాగిన్ అయ్యి నాకు బిల్లొచ్చిందా లేదా? బిల్లొచ్చిందా లేదా? బిల్లొచ్చిందా లేదా? ఇది మనం చెక్ చేసుకోలేమండి. అందు గురించి యాస్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఎవ్రీ అకౌంట్‌కి కూడా మనకి బడ్జెట్స్ అనేవి ఉంటాయండి. సో, ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే బడ్జెట్స్ అండ్ ప్లానింగ్ అనేటువంటిది కనిపిస్తుందండి. సో, బడ్జెట్ అనేటువంటిది సెటప్ చేసుకోవాలి. బడ్జెట్ సెటప్ చేసుకున్నప్పుడు ఏమవుతది అనంటే మీరు సెటప్ చేసిన బడ్జెట్‌ని క్రాస్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీ ఈమెయిల్‌కి ఒక నోటిఫికేషన్ వస్తదండి. సో, దాని ద్వారా మీకేం తెలుస్తదంటే, అరే! నా అకౌంట్‌లో బిల్ అనేటువంటిది వస్తుంది. ఇమ్మీడియేట్‌గా లాగిన్ అయ్యి చెక్ చేయాలనేటువంటి ఒక నోటిఫికేషన్ వస్తుందండి. లేదంటే గనక మీకు ఆ బిల్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటది. ఎప్పుడో మనం లాగిన్ అయినప్పుడు మనకు చాలా బిల్ అనేటువంటిది కనిపిస్తదండి. సో, అందు గురించి మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత చేయవలసినటువంటి ఇంపార్టెంట్ పనేంటి అనంటే బడ్జెట్ క్రియేట్ చేసుకోవడం. దీన్ని బడ్జెట్ అలారం అని చెప్పి కాల్ చేస్తామండి. క్రియేట్ ఏ బడ్జెట్. బడ్జెట్‌లో యూజ్ ఎ టెంప్లేట్ సింప్లిఫైడ్. మీకు జీరో స్పెండ్ బడ్జెట్ అండి. జీరో స్పెండ్ బడ్జెట్ మీకు $0.01 క్రాస్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తదండి. సో, జీరో స్పెండ్ బడ్జెట్ సమ్ నేమ్ యాడ్ చేసుకోండి. ఎవరికి ఈమెయిల్ పంపించాలి. నేను ఆ ఈమెయిల్ ఐడీ యాడ్ చేసుకుంటాను. దెన్ థాట్స్ ఇట్. క్రియేట్ ఎ బడ్జెట్ అండి. యాహ్! మీరు చెక్ చేస్తే బడ్జెట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మీకిది $0.01 కాస్ట్ క్రాస్ అవుతదో, మీ బిల్లింగ్ అనేటువంటి ఇమ్మీడియేట్‌గా మీ మెన్షన్ చేసినటువంటి ఈమెయిల్ ఐడీస్‌కి ఒక ఈమెయిల్ అయితే వస్తదండి. మీరు చేయాల్సిందేంటంటే, అరే! ఈమెయిల్ వచ్చింది కదా! దాన్ని పక్కన పెట్టేద్దాం అని కాకుండా ఇమ్మీడియేట్‌గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అయ్యి, ఈ పైన చూపించినటువంటి బిల్లింగ్ పేజ్ చూసుకొని, ఏ సర్వీస్ రన్ అవుతుందో చెక్ చేసి, ఆ సర్వీస్‌కి, ఆ రీజియన్‌కి అంటే ఏడబ్ల్యూఎస్‌లో డేటా సెంటర్స్ డిఫరెంట్ రీజియన్స్‌లో ఉంటాయని చెప్పుకున్నాం కదా! మీ ఇక్కడ రీజియన్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తదండి. సో, రీజియన్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తది. డేటా సెంటర్స్ లిస్ట్ అంతా కూడా. మనకి ఇండియన్ లొకేషన్‌లో ముంబై, హైదరాబాద్ ఉన్నాయనుకున్నాం కదా! సో, అవి కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి. సో, ఏ రీజియన్‌లో, ఏ డేటా సెంటర్‌లో మీ సర్వీస్ రన్ అవుతుందో, ఆ డేటా సెంటర్ రీజియన్‌కి వెళ్లి, అక్కడ మీరు వాటిని డిలీట్ చేయాల్సి ఉంటది. సో థట్ మీ కాస్ట్ అనేటువంటిది అక్కడితో మనకి స్టాప్ అయిపోతదండి. సో, ఇలా మనం సమ్ కేర్ అనేటువంటిది తీసుకున్నప్పుడు మనకి పేమెంట్స్ అనేవి రావు. బిల్లింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి. బట్ మోస్ట్‌లీ కూడా 95% ఆఫ్ ద సర్వీసెస్ వరకు కూడా మనం యూజ్ చేసేవన్నీ కూడా ఫ్రీ టైర్‌లో ఉంటాయి. బట్ ఫ్రీ టైర్ విత్ సమ్ లిమిటేషన్స్ అండి. సో, ఫ్రీ టైర్ విత్ సమ్ లిమిటేషన్స్. సో, ఒకసారి ఏమేం సర్వీసెస్ ఫ్రీగా వస్తాయనేటువంటిది చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి రిలేటెడ్ టు బిల్లింగ్, ప్రైసింగ్, పేమెంట్స్ ఆర్ బడ్జెట్. సో, Srini garu, on shared responsibility, how customer responsible for encryption of data since the infrastructure or disk is maintained by Amazon. సో, శ్రీని గారు డిస్క్ అనేటువంటిది అమెజాన్ వాడు మెయింటైన్ చేసినప్పటికీ కూడా, మీరిక్కడ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే ఆ డిస్క్ అనేటువంటిది ఎన్క్రిప్ట్ అవుతది. మీరు ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే డిస్క్ అనేటువంటిది ఎన్క్రిప్షన్ కూడా అవ్వదండి. సో, ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయడం అనేటువంటిది మనం మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ అనమాట అండి. సో, ఎనీ క్వెషన్స్ అండి? ఎనీ అదర్ క్వెషన్స్ రిలేటెడ్ టు బిల్లింగ్ ఆర్ ఓకే. గ్రేట్. ఆహ్, సో, నెక్స్ట్ మనకు ఫ్రీ టైర్‌లో ఏమేం సర్వీసెస్ వస్తాయనేటువంటిది ఒకసారి చెక్ చేద్దామండి. సో, జస్ట్ మీరిక్కడ పక్కన న్యూ ట్యాబ్ తీసుకొని, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అనేటువంటిది జస్ట్ ఒకసారి బ్రౌజ్ చేయండి. సో, ఫ్రీ టైర్ రిలేటెడ్‌గా సమ్ లింక్స్ అయితే వస్తాయి. సో, లింక్స్‌లో మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సో, ఇందుట్లో ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ కిందకొస్తే 3 టైప్స్ ఆఫ్ ఆఫర్స్, ఫ్రీ ట్రయల్స్, 12 మంత్స్ ఫ్రీ అండ్ ఆల్వేస్ ఫ్రీ అండి. సో, ఇవి 3 కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో, కిందకొస్తే మీకు యాహ్! సో, ఇక్కడ లిస్ట్ అయితే కనిపిస్తుందండి. సో, 12 మంత్స్ ఫ్రీ సర్వీసెస్ కావాలంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఫ్రీ సర్వీసెస్ ఆర్ ట్రయల్స్ అండి. సో, రైట్ సైడ్ మీకు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, అయితే ఇక్కడ మనం
ఇవన్నీ కూడా ఫ్రీ టైర్‌లో వచ్చేటువంటివన్నీ. ఈసీ2 అనేటువంటి సర్వీస్ అనేటువంటిది ఉంటుందనేటువంటి మాట్లాడుతున్నాం కాబట్టి మీరిక్కడ చూడొచ్చు. ఈసీ2 అనేటువంటి సర్వీస్ 12 మంత్స్ పాటు మనకు ఫ్రీ అయితే ఉంటుందండి. సో, 12 మంత్స్ కూడా సమ్ లిమిటేషన్ ఉంటది. ఎవ్రీ మంత్ కూడా 750 అవర్స్ మాత్రమే ఫ్రీగా ఉంటదండి. మీరు ఎవ్రీ మంత్ కూడా 750 అవర్స్ కంటే ఎక్కువ రన్ చేస్తున్నారు అనంటే, దెన్ మీకు 750 అవర్స్ తర్వాత ఎన్నైతే క్రాస్ అవుతదో దానికి చార్జ్ అనేటువంటిది ఉంటదండి. ప్లస్ అగైన్ ఏ సర్వర్ పెడితే ఆ సర్వరు, ఏ కెపాసిటీ పెడితే ఆ కెపాసిటీ మనం లాంచ్ చేస్తే చార్జెస్ ఒస్తాయి. ఇక్కడ వీడు మెన్షన్ చేసేటువంటి కొన్ని టైప్స్ ఉంటాయి. ఈ టైప్స్ తీసుకుంటేనే మీకు ఫ్రీ టైర్‌లో కవర్ అవుతదండి. లేదంటే దానికి చార్జెస్ అనేవి పడతాయి. ప్లస్ ఇక్కడ సమ్‌వేర్ సమ్ అదర్ సర్వీస్ చూడండి. ఎస్3 అనేటువంటిది ఇట్ కమ్స్ అండర్ స్టోరేజ్ సర్వీస్ సిమిలర్ టు గూగుల్ డ్రైవ్ అనమాట. ఎవ్రీ మంత్ కూడా మీకు 5 జీబీ ఆఫ్ స్టోరేజ్ అయితే మనకు ఫ్రీగానైతే ఉంటుందండి. 5 జీబీ కంటే ఎక్కువ స్టోరేజ్ మీరు స్టోర్ చేస్తే అది ఫ్రీ ట్రయల్ క్రాస్ అయిపోతది కాబట్టి అది మీకు చార్జెస్ అనేవి ఉంటాయి. సిమిలర్‌గా మీకు డేటాబేస్ సర్వీసెస్ అండ్ ఇంకా రిమైనింగ్ సర్వీసెస్ చాలా సర్వీసెస్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ మీరు వీటినైతే చెక్ చేసుకొని ఆ సర్వీస్‌ని మీరు యూజ్ చేయొచ్చండి. సో, మీ ఓన్‌గా మీరేదైనా సర్వీసెస్ లాంచ్ చేస్తున్నా సరే ఇక్కడికొచ్చి దాని లిమిటేషన్స్ ఏంటనేటువంటివి చెక్ చేసుకొని దాన్ని మీరు యూజ్ చేసుకుంటే మీకు ఇందులో చార్జెస్ అనేవి రాకుండానైతే ఉంటాయి. ఇవి జనరిక్‌గా ఫ్రీ టైర్ గురించి చెక్ చేసేదండి. కానీ మన అకౌంట్‌లో ఇప్పటిదాకా ఎంత ఫ్రీ టైర్ యూజ్ చేశామనేటువంటిది కూడా తెలియాలనుకుంటే లెట్స్ సే ఇక్కడ 750 అవర్స్ అనేటువంటిది కనిపిస్తుంది కదా! 750 అవర్స్‌లో ఎన్ని అవర్స్ ఆఫ్ టైమ్ నేను యూజ్ చేశాను, ఇంకా ఎన్ని అవర్స్ ఉందనేటువంటిది చెక్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈ పేజ్‌లోనే కొంచెం కిందకొస్తే సో, ఫ్రీ టైర్ అనేటువంటిది కనిపిస్తుందండి. ఫ్రీ టైర్‌లో ఇక్కడ మీకు ఆ సర్వీసెస్ అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తది. ఐ థింక్ నేను ఫ్రీ టైర్ నాకు కంప్లీట్ అయిపోయినట్టు ఉంది. సో, దానివల్ల ఇక్కడ నాకు సో, ఇవన్నీ కూడా ఇక్కడ 0 అయితే చూపిస్తుందండి. సో, బేసికల్లీ ఇక్కడ మీకేం కనిపిస్తదంటే ఫ్రీ టైర్‌లో ఏమైనా సర్వీసెస్ అనేవి ఉంటే ఆ సర్వీసెస్ ఎంతవరకు ఉంది? లేకపోతే ఇంకా ఎంత యూజ్ చేయొచ్చు? ఈ కరెంట్ యూసేజ్ అంతా కూడా మీకు లిమిట్ ఎంత? కరెంట్ యూసేజ్ ఎంత జరుగుతుంది? ఇదంతా కూడా మీరు ఫస్ట్ టైమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తే అవన్నీ కూడా మీకు ఈ సెక్షన్‌లోనైతే చూపిస్తది. సో, ఇక్కడి నుంచి కూడా మీరు ఫ్రీ టైర్ రిలేటెడ్ ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎంతవరకు యూజ్ చేశారో, ఇంకా ఎంత ఫ్రీ టైర్‌లో ఉందని చెప్పేసి. సో, ఎనీ క్వెషన్స్ అండి ఆన్ ద ఫ్రీ టైర్ పాయింట్ ఆఫ్ వ్యూ? సో, ఎనీ క్వెషన్స్ అండి? ఓకే. శ్రీను గారు? Oh, can you show some always freeze services which are available there? ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఆల్వేస్ ఫ్రీ చేస్తే సో, ఇవన్నీ కూడా ఆల్వేస్ ఫ్రీ. Okay, okay. యాహ్! ఈ బేసికల్లీ మీరు ఒకసారి దీన్ని చెక్ చేయొచ్చండి. ఈ ఏడబ్ల్యూఎస్ Yeah, ఫ్రీ yeah. టైర్ పేజ్‌లో మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Okay. Just want to see. Okay. Got it. మహేష్ గారు? మహేష్ గారు డూ యూ హావ్ ఎనీ గుడ్ క్వెషన్? మార్నింగ్ అండి. చెప్పండి మహేష్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అకౌంట్ క్రియేషన్‌కి డెబిట్ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు. మీ కార్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేస్తే యూజ్ చేయొచ్చండి. ఓన్లీ ఇంటర్నేషనల్ కార్డ్స్ ట్రాన్సాక్షన్ కార్డ్స్ మాత్రం యూజ్ చేయాలా? బ్యాంకింగ్‌లో మీకు డొమెస్టిక్ ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అని ఒక సెట్టింగ్ ఉంటది. సో, ఆ కార్డ్‌లో మీరు అది ఎనేబుల్ చేసుకుంటే త్రూ మొబైల్ బ్యాంకింగ్ యాప్ తోటి మీరు ఆ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చండి. కానీ కొన్ని కొన్ని కార్డ్స్ వచ్చేసి అది సపోర్ట్ చేస్తూ ఉండేది కాదు. లెట్స్ సే రూపే తీసుకుంటే రూపే ఈస్ ఓన్లీ ఫర్ ఇండియన్ ట్రాన్సాక్షన్స్ అండి. సో, Yeah. బట్ రూపే సపోర్ట్ కూడా రీసెంట్‌గా ఏడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేశాడు. మోస్ట్‌లీ అది కూడా వర్క్ అవుతది. అన్ని కార్డ్స్ వర్క్ అవ్వాలి. బట్ ఇన్ కేస్ వర్క్ అవ్వకపోతే ఏదన్నా మీకు వీసా కార్డ్ గాని, మాస్టర్ కార్డ్ గాని ఇవున్నవి మీరు ట్రై చేయండి. ఇప్పుడు యూజ్ చేసిన కార్డే మళ్ళీ రీయూజ్ చేసేదానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఆఫ్టర్ చేసుకోవచ్చండి. 6 మంత్స్ మీరు అలా? జస్ట్ ఈమెయిల్ ఐడీ ఒక్కటి మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. కార్డ్ అనేటువంటిది హ్మ్. ఎన్ని అకౌంట్స్‌కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. థాంక్ యూ. ఓకేనండి. యాహ్!
ఓకే. సో, ఫర్దర్‌గా చూద్దామండి. కొన్ని సార్లు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతది అనంటే, కొన్నిసార్లు ఓవర్ ప్రైసింగ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బిల్స్‌లో చెక్ చేస్తే మేబీ ఒక $3000 ఐ మీన్ సారీ రూ. 3000 రూ. 10,000 రూ. 50,000 ఇలా పొరపాటున వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఆ కేసెస్‌లో మనం ఏం చేయొచ్చు అనంటే, ఏడబ్ల్యూఎస్ వాడికి ఒక సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చండి. ఏడబ్ల్యూఎస్ వాడికి ఒక సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతది అనంటే, మీకు బిల్లింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే మీకు ఓవర్ బిల్లింగ్ వచ్చేసింది. ఎందుకొచ్చిందో మీకు తెలియట్లేదు. సో, ఏడబ్ల్యూఎస్ వాడి సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే ఏదైనా ఒక సర్విస్ మీరు లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 సర్విస్ యూజ్ చేస్తున్నారు. ఈసీ2లో సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చిందని. ఇష్యూ వచ్చినప్పుడు మీరది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎందుకు ఇష్యూ వచ్చిందనేటువంటి. సో, ఏడబ్ల్యూఎస్ సైడ్ నుంచి ఒక సపోర్ట్ అనేటువంటిది కావాలనుకుంటున్నారు. సో, ఆ టైంలో మనం యూజ్ చేయాల్సిందేంటంటే, ఇక్కడ మీకు సపోర్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉందండి. సపోర్ట్ సెంటర్. సో, అయితే ఇది నేను ఇందాక మీకు ఆల్రెడీ స్లైడ్స్‌లో చూపించినట్టండి. ఎవ్రీ అకౌంట్‌కి కూడా డిఫరెంట్ సపోర్ట్ ప్లాన్స్ అనేవుంటాయి. డిఫరెంట్ సపోర్ట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. ఒకసారి పేజ్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. డిఫరెంట్ సపోర్ట్ ప్లాన్స్ అనేవుంటాయి. ప్రెజెంట్ నేనొచ్చేసి బేసిక్ సపోర్ట్ ప్లాన్‌లో ఉన్నా. ఎవ్రీ అకౌంట్‌కి కూడా ఫ్రీగా మనకి బేసిక్ సపోర్ట్ ప్లాన్ ఒకటే వస్తదండి. బేసిక్ సపోర్ట్ ప్లాన్‌లో ఏంటంటే, మీరు మీ అకౌంట్ రిలేటెడ్‌గా అంటే మీకు సమ్ లాగిన్ ఇష్యూ వచ్చిందో, సమ్ కైండ్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూ వచ్చిందో, బిల్లింగ్ ఇష్యూ వచ్చిందో, ఫ్రీ టైర్ ఇష్యూ వచ్చిందో, ఏదో ఒక ఇష్యూ వచ్చిందండి. ఇష్యూ వచ్చినప్పుడు ఈ బేసిక్ ప్లాన్‌లో మీకు సపోర్ట్ చేసేది ఏంటి అనంటే, అకౌంట్ అండ్ బిల్లింగ్‌లో మాత్రమే సపోర్ట్ చేస్తదండి. అంతే తప్ప మీకు ఈసీ2లో ఏదైనా ఇష్యూ వచ్చిందండి. ఈసీ2లో దాని గురించి మీకు టెక్నికల్‌గా సమ్ హెల్ప్ కావాలనుకుంటున్నారు. అప్పుడు బేసిక్ సపోర్ట్ ప్లాన్‌లో ఏంటి అనంటే మీకు టెక్నికల్ సపోర్ట్ అనేటువంటిది ఇవ్వడండి. సో, ఆప్షన్ అనేటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా బిల్లింగ్ ఇష్యూ వచ్చిందండి. మీరేం చేయాలి అనంటే క్రియేట్ కేస్ ఇక్కడ క్రియేట్ కేస్ ఆప్షన్ వస్తుంది. క్రియేట్ కేస్. క్రియేట్ కేస్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ మనం రైజ్ చేయొచ్చు. ఒకటి అకౌంట్ అండ్ బిల్లింగ్. రెండోది టెక్నికల్ అండి. సో, టెక్నికల్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ లెక్క. మనకు టెక్నికల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీ సపోర్ట్ ప్లాన్ అనేటువంటిది అన్‌అవైలబుల్‌గా ఉంది. లైక్ వేరే సపోర్ట్ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవ్వమని అయితే చెప్తుందండి. సో, అకౌంట్ అండ్ బిల్లింగ్ తీసుకుంటే మాత్రం మనం ఆ పర్టిక్యులర్ ఇష్యూని మనం లెట్స్ సే అకౌంట్ రిలేటెడ్ ఇష్యూ అనుకోండి. కేటగిరీలో సమ్ అనేబుల్ టు యాక్సెస్ మై అకౌంట్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే బిల్లింగ్ రిలేటెడ్ ఇష్యూ అనుకుందాం. అకౌంట్ బిల్లింగ్ అనేటువంటి కనిపిస్తుంది బిల్లింగ్‌లో. కేటగిరీలో చార్జ్ ఎంక్వైరీ ఆర్ సమ్ అదర్ డిస్ప్యూటెడ్ చార్జ్, పేమెంట్ ఇష్యూ, సమ్ అదర్ ఇష్యూ, చార్జ్ ఎంక్వైరీ, జనరిక్ క్వెషనా, సమ్ అదర్ క్వెషనా. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సబ్జెక్ట్ యాడ్ చేస్తారు. తర్వాత సమ్ కంటెంట్ అనేటువంటిది యాడ్ చేస్తారండి. సో, మీ ప్రాబ్లమ్ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత సమ్ డీటెయిల్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, నెక్స్ట్ చేసినప్పుడు మీకిక్కడ సమ్ సజెషన్స్ అయితే చూపిస్తాడు. బట్ స్టిల్ ఏడబ్ల్యూఎస్ వాడిని కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అస్ క్లిక్ చేయొచ్చండి. కాంటాక్ట్ అస్‌లో 3 డిఫరెంట్ ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి. వెబ్ ఆప్షన్, ఫోన్ ఆప్షన్, చాట్ ఆప్షన్. సో, వెబ్ ఆప్షన్ అంటే మీరు పెట్టిన తర్వాత వాడు ఒక 24 అవర్స్ లోపు మనకు రిప్లై అయితే ఇస్తాడు. ఫోన్ అయితే గనక ఇమ్మీడియేట్‌గా మీకు ఫోన్ అయితే వస్తది. మీ ఫోన్ నంబర్ మీరు యాడ్ చేసినప్పుడు మీకు వాడు కాల్ బ్యాక్ అయితే చేస్తాడు. మనం చేయక్కర్లేదు. వాడే కాల్ బ్యాక్ చేస్తాడు మీరు ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు. లేదు అనంటే మనం చాట్ చేయొచ్చు. సో, చాట్ ఆప్షన్ గూడా ఉంది. చాట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక చాట్ విండో అయితే ఓపెన్ అవుతది. మీరు సబ్మిట్ చేసినప్పుడండి. సో, ఇన్‌కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినా మీరిది చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఎప్పుడైనా ఓవర్ ప్రైసింగ్ అయినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడిని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ కాస్ట్‌ని మనకి లైక్ మైనస్ చేసేందుకు ఏడబ్ల్యూఎస్ వాడిని వేవ్ ఆఫ్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం. వేవ్ ఆఫ్ చేసేదానికి ఏడబ్ల్యూఎస్ వాడిని రిక్వెస్ట్ చేయొచ్చు. అయితే వేవ్ ఆఫ్ అనేటువంటిది వాడు ఓన్లీ వన్ టైమే చేస్తాడండి. సో, మనకి 2, 3 టైమ్స్ అలా క్రియేట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు దాన్ని వేవ్ ఆఫ్ అయితే చేయడు. ఓన్లీ ఒక్కసారి మాత్రమే వేవ్ ఆఫ్ అనేటువంటిది అలౌ చేస్తాడండి. సో, ఇన్‌కేస్ ఎప్పుడైనా మనకి ఎక్కువ బిల్లింగ్ వచ్చినప్పుడు ఆ ఆప్షన్‌కి వెళ్ళొచ్చు. మరీ తక్కువ బిల్లింగ్ రూ. 50, రూ. 100 అయితే అది మనం పేమెంట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే మంచి ఆప్షన్ కింద చూసుకోవచ్చండి. కొన్ని సార్లు కొన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నప్పుడు, ఆ సర్వీసెస్ యూజ్ చేయడానికి మనకు పర్మిషన్స్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ అయితే అప్లై అవుతాయండి. సో, అటువంటి కేసెస్‌లో కూడా వాటిని సాల్వ్ చేసుకోవాలి అన్నా సరే, మీరిక్కడ ఒక టికెట్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడికి రైజ్ చేసుకోవచ్చు. సో, అయితే టెక్నికల్ సపోర్ట్ కావాలి అనుకుంటే మీకిక్కడ సపోర్ట్ ప్లాన్స్ కంపేర్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ డిఫరెంట్ సపోర్ట్ ప్లాన్స్. బట్ ఇవి ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ నుంచి కూడా ఈ కంపారిజన్స్ చెక్ చేయొచ్చండి. సో, డెవలపర్ సపోర్ట్ ఏమొస్తది, బిజినెస్ సపోర్ట్ ఏమొస్తది, ఎంటర్‌ప్రైజ్ సపోర్ట్ ఏమొస్తది, ఇవన్నీ కూడా వస్తాయి. సో, కంపెనీస్‌లో ఏంటి అనంటే లైక్ బిజినెస్ సపోర్ట్ అనేటువంటిది అట్‌లీస్ట్ బిజినెస్ సపోర్ట్ అనేటువంటిది ఎనేబుల్ చేసి ఉంటదండి. సో, ఇన్ కేస్ ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ బిజినెస్ సపోర్ట్‌లో నుంచి ఏడబ్ల్యూఎస్ వాడి దగ్గర నుంచి సమ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెచ్చుకోవడానికి
లైక్ ఫీజిబిలిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే టెక్నికల్ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్ ఎనేబుల్ చేయాలి అనంటే మినిమమ్ ఆఫ్ $100 చార్జ్ అయితే ఉంటుందండి. $100 గానీ మనకిక్కడ ఎక్కడో బిల్లింగ్ గూడా ఇస్తాడు. ఇక్కడ లేదు. లెట్స్ చేంజ్ అనేటువంటి క్లిక్ చేద్దాం. ఓకే. సో, ఇది కొత్తగా యాడ్ చేసాడండి. ఇది రీసెంట్‌గా వచ్చింది. ఇదివరకైతే ఇది లేదు. సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ కౌంట్ డౌన్ ప్రీమియం. ఓకే. నార్మల్‌గా అయితే డెవలపర్, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ ఈ 3 మాత్రమే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రైసింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, డెవలపర్ అయితే $29 పర్ మంత్ అండ్ బిజినెస్ అయితే $100 పర్ మంత్. ఇది కాకుండా మీకు ప్రైసింగ్ డీటెయిల్స్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో, మినిమమ్ $100 అయితే ఉంటదండి. లేదు మనం ఇంకా ఎక్స్‌ట్రా యూసేజ్ చేసామనుకోండి 10% ఆఫ్ అవర్ మంత్లీ చార్జెస్, ఇంకా ఎక్కువ బిల్లింగ్ ఉంటే 7% ఆఫ్ ద మంత్లీ చార్జెస్, 5% ఆఫ్ మంత్లీ చార్జెస్ బేస్డ్ ఆన్ మనకొచ్చేటువంటి మంత్లీ బిల్లుని బట్టి కూడా ఈ బిజినెస్ సపోర్ట్ ప్లాన్ అనేటువంటిదైతే ఉంటుందండి. సో, వీటిని చెక్ చేసుకొని కంపెనీస్ అయితే వీటిని ఎనేబుల్ చేసుకుంటూ ఉంటాయి. ఇన్ కేస్ బిజినెస్ సపోర్ట్ ఇవేమైనా ఉంటే మనకేమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ అకౌంట్ నుంచి కూడా సపోర్ట్ రిక్వెస్ట్ అనేటువంటి రైజ్ చేసి ఏడబ్ల్యూఎస్ వాటి సపోర్ట్ అయితే మనం తీసుకోవచ్చండి. సో, ఎనీ క్వెషన్స్ ఆన్ ద సపోర్ట్ ప్లాన్స్ అండి? ఓకే. సో, వన్ లాస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అనంటే, మనం అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసినప్పుడండి, జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ మాత్రమే ఉందండి. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏ అకౌంట్‌కైనా సెక్యూరిటీ ఉండాలి అనంటే ఫేస్‌బుక్ అకౌంట్ గానీ, లింక్డ్ఇన్ అకౌంట్ గానీ, యూట్యూబ్ అకౌంట్ గానీ ఆర్ ఎనీ అదర్ అప్లికేషన్ అకౌంట్ గానీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంఎఫ్ఏ అనేటువంటిది ఇంపార్టెంట్‌గా కనిపిస్తూ ఉంటుందండి. సో, ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఏడబ్ల్యూఎస్ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో కూడా మీకు ఎంఎఫ్ఏ అనేటువంటిది ఎనేబుల్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో, ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్‌లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి అనంటే మీకిక్కడ టాప్ రైట్ సైడ్‌లో మీ యూజర్ నేమ్ కనిపిస్తది. ఆ నేమ్‌లో మీకు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది మీరు ఓపెన్ చేసుకుంటే సో, ఇక్కడ యూ డోంట్ హావ్ ఎంఎఫ్ఏ అసైన్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. రూట్ యూజర్. ఇక్కడి నుంచైనా అసైన్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకొంచెం కిందకి వస్తే మీకు ఎంఎఫ్ఏ అనేటువంటి సెక్షన్ కూడా కనిపిస్తుందండి. ఇక్కడి నుంచి కూడా అసైన్ ఎంఎఫ్ఏ డివైస్. సో, అసైన్ ఎంఎఫ్ఏ డివైస్ ఇక్కడ 3 డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయండి. సో, అథెంటికేటర్ యాప్, మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. సెక్యూరిటీ కీ ఆర్ హార్డ్‌వేర్ టీఓపీటీ టోకెన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో, ఇవంతా కూడా ఇవి 2 మన దగ్గర ఉండవు కాబట్టి అంటే ఇది ఒక ఎక్స్టర్నల్ యూఎస్‌బీ డివైస్ అండ్ ఇది వచ్చేసి సమ్ హార్డ్‌వేర్ టీఓపీ టోకెన్. సో, దీన్ని మీరు బై చేయాల్సి ఉంటది. సో, ఇవి 2 మనకి వేస్ట్ కానీ మనకి అథెంటికేటర్ యాప్ మన మొబైల్‌లో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. లెట్స్ గివ్ సమ్ నేమ్, సమ్ ఎనీ నేమ్. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇందుట్లో మనకు సపోర్ట్ చేసేటువంటి అప్లికేషన్స్ లిస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తదండి. సో, మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తే ఆండ్రాయిడ్, మ్యాక్ ఐఓఎస్ యూజ్ చేస్తే ఐఓఎస్ అండి. సో, డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇందుట్లో మీకు లైక్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఏదైనా యూజ్ చేస్తున్నా అందులో నుంచి మీరు తీసుకోవచ్చు. ఒకసారి గూగుల్ అథెంటికేటర్‌లో నేను చూపిస్తాను. సో, వన్స్ గూగుల్ అథెంటికేటర్ మీరు మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వన్స్ గూగుల్ అథెంటికేటర్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, మీకు ఈ పేజ్ అయితే వస్తదండి. సో, ఈ 3 కనిపించవు గానీ, ఈ పేజ్ అయితే వస్తది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ అనేటువంటిది క్లిక్ చేస్తే, మీకొక స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. స్కానర్‌లో మనం దేన్ని స్కాన్ చేయాలి అనంటే, ఇక్కడ ఎంఎఫ్ఐ డివైస్‌లో షో క్యూఆర్ కోడ్ కనిపిస్తుందండి. సో, ఈ కోడ్‌ని మనం స్కాన్ చేస్తే, లెట్ మీ స్కాన్ ఫ్రమ్ మై మొబైల్.
సో, ఈ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత మీకిట్లా 6 డిజిట్ కోడ్ అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంటాయి. సో, మీకు ఈ 6 డిజిట్ కోడ్స్‌ని మనం ఇక్కడ యాడ్ చేస్తూ ఉండాలి. ఇది ఎవ్రీ 30 సెకండ్స్‌కి కూడా మీ కోడ్ అయితే రిఫ్రెష్ అవుతుంది. ఫస్ట్ వచ్చిన కోడ్‌ని ఇక్కడ యాడ్ చేయండి. ఆఫ్టర్ 30 సెకండ్స్ మళ్ళీ కొత్త కోడ్ వస్తది. కొత్త కోడ్‌ని మళ్ళీ సెకండ్ టెక్స్ట్ బాక్స్‌లో యాడ్ చేయండి. 268 సో, క్లిక్ ఆన్ యాడ్ ఎంఎఫ్ఏ. సో, ఎంఎఫ్ఏ డివైస్ అయితే అసైన్ అయిపోయిందండి. సో, ఒకసారి ఏం చేద్దామంటే నేను లాగ్ ఔట్ అయ్యి లాగిన్ అవుతాను. సో, లాగ్ బ్యాక్ ఇన్. సో, ప్రీవియస్‌గా మనకు డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయింది. ఇప్పుడైతే ఎంఎఫ్ఏ కోడ్ కూడా అడుగుతదండి. సో, మళ్ళీ మీరు అగైన్ మొబైల్‌లోకి వెళ్లి ఆ కోడ్ తెచ్చుకొని కోడ్ యాడ్ చేస్తేనే మీకు అకౌంట్ లాగిన్ అనేటువంటిది సక్సెస్ అయితే అవుతదండి. సో, ఇన్ కేస్ ఎప్పుడైనా మీ పాస్వర్డ్ అనేటువంటిది ఎవరికైనా దొరికినా సరే మీకు ఇట్లా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. చాలామంది ఏం చేస్తారంటేనండి, ఇట్లా క్రెడెన్షియల్స్ అనేవి దొరికినప్పుడు వాళ్ళ అకౌంట్స్‌లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సర్వర్స్ అనేవి లాంచ్ చేయడం. చాలామంది ఇన్ ద సెన్స్ ఎవరైతే హ్యాకర్స్ కైండ్ ఆఫ్ ఇటువంటి వాళ్ళు ఉంటారో, సో, వాళ్ళేం చేస్తారంటే మీ అకౌంట్స్‌లోకొచ్చేసి పెద్ద పెద్ద సర్వర్స్‌ని లాంచ్ చేసేయడం. దానివల్ల అవర్లీ కాస్ట్ మనకు థౌసండ్స్ ఆఫ్ రూపీస్‌లో అవర్లీ కాస్ట్ జనరేట్ అవుతూ ఉంటది. సో, ఒక 10 డేస్ తర్వాత చెక్ చేస్తే ఒక లాక్స్ ఆఫ్ రూపీస్ కాస్ట్ అనేటువంటి బిల్లింగ్ మన అకౌంట్ పైన జనరేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇవి మన డెవలప్‌మెంట్ ఆర్ మనం ప్రాక్టీస్ చేసేటువంటి అకౌంట్సే కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. కానీ రియల్ టైమ్స్‌లో తీసుకున్నప్పుడండి ఈ అకౌంట్స్‌లో మన కస్టమర్ అకౌంట్స్ రన్ అవుతూ ఉంటాయి. కస్టమర్ ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. లేకపోతే మనకు సంబంధించిన సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు వెళ్లి ఆ సర్వర్స్‌ని డిలీట్ చేసేయడం, లేకపోతే సర్వర్స్‌లో సమ్ రాన్సమ్‌వేర్ అటాక్ చేయడం, ఆర్ మన డేటాని డిలీట్ చేసేయడం, డేటాబేసెస్‌ని డిలీట్ చేసేయడం. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, కాబట్టి మన క్రెడెన్షియల్స్‌ని ఎంత సెక్యూర్‌గా ఉంచుకుంటే అంత మంచిదండి. సో, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిదైతే డెఫినెట్‌గా ఉండాలి. సో, ఇవి 3 కూడా మీరు అంటే ఒకటి బడ్జెట్ సెటప్ చేసుకోవడం, రెండోది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోవడం అండ్ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. సో, ఇవన్నీ కూడా చేస్తే మీకు మీ అకౌంట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఫాలో అవుతున్నట్టండి. సో, క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి. సో, రిలేటెడ్ టు మనకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌కి సంబంధించి. సో, ఫ్రీ టైర్ లిమిట్స్ చెక్ చేసాం. అండ్ రూట్ అకౌంట్‌లో సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ చూసాము. ఎంఎఫ్ఏ సెట్ చేసుకున్నాం. అండ్ మన రూట్ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఎవరికీ షేర్ చేయకూడదు. రూట్ అకౌంట్‌కి రిలేటెడ్‌గా యాక్సెస్ కీస్ ఉంటే అవి కూడా షేర్ చేయకూడదు. అండ్ మనము ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అనంటే రూట్ అకౌంట్‌ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు యూజ్ చేయకూడదండి. ఐఏఎం అనేటువంటి ఇంకొక సబ్ యూజర్స్ అనేటువంటి చెప్పుకున్నాం గదా! వాటినే మనం యూజ్ చేయాలండి. బట్ ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసిన రూట్ అకౌంట్‌తో చేస్తాము. బిల్ పేమెంట్స్ మాత్రం రూట్ అకౌంట్‌తో చేస్తారు. రిమైనింగ్ యూసేజ్ అంతా కూడా ఐఏఎం యూజర్స్‌తోనే చేసుకోవాలి. దట్ ఈస్ యాస్ పర్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అండ్ ఈ యాక్సెస్ కీస్ ఏవైతే అనుకుంటున్నామో వీటి గురించి నెక్స్ట్ సెషన్‌లో చూస్తాము. ఈ యాక్సెస్ కీస్ అనేవి కూడా రూట్ అకౌంట్ పైన మనం క్రియేట్ చేయకూడదండి. యాస్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. దెన్ ఎవ్రీ అకౌంట్‌కి బడ్జెట్స్ అనేవన్నీ మనం సెటప్ చేసుకోవాలి. సో, సెటప్ చేసుకొని ఇన్ కేస్ ఎప్పుడైనా బిల్స్ వచ్చినా మీ ఈమెయిల్‌కి ఒక నోటిఫికేషన్ వస్తుందండి. సో, టాస్క్స్ ఫర్ టుడే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సెట్ చేసుకోండి. ఎంఎఫ్ఏ సెట్ చేసుకోండి. బిల్లింగ్ అలారం సెట్ చేసుకోండి. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టాస్క్స్ ఆర్ అసైన్‌మెంట్స్ దట్ యూ నీడ్ టు డూ ఫర్ టుడే. సో, ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి వీటిలో. ఆహ్, ఓకే. శ్రీని గారు. Yeah. General question అండి. So 1 month back, I created a AWS account and I started ఓకే. using it. And I got email from Amazon saying that, hey, you apply through company, you get a $300 credit. I did apply through company, but it's got rejected. Is there any, what is the reason they'll reject? ఏం రిజెక్ట్ అయింది? Like say they send me a email saying that, hey, you apply through company email ID, they'll give you $300 credit to the account. They'll apply $300 credit to the account. So ఓకే. I filled the application form saying all the details why I'm using it. I'm using for my personal purpose and everything. I submitted it. After a few days, it got rejected, but they didn't say any reject reason. But is any instances? Do you know why they reject? నో Do you వాడు know? క్రెడిట్స్ ఎందుకు ఇస్తాడంటే, మీరు ఏదన్నా పీఓసీ చేయాలనుకోండి. సంథింగ్ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయాలన్నప్పుడు
మీకు క్రెడిట్స్ ఇస్తాడు. ఐ థింక్ మీరు అక్కడ సమ్ యూజ్ కేస్ ఏదైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశారండి యూజ్ కేస్ లాంటిది సో ఏదైనా? యూస్ కేస్ సబ్మిట్ చేశాను. జస్ట్ ఇది పర్సనల్ పర్పస్ ఐఎమ్ క్రియేటింగ్. యూస్ కేస్ ఇస్ జస్ట్ సో జనరల్ అది వాడు ప్రాక్టీస్. పర్సనల్ పర్పస్‌కి ఇవ్వడు. సమ్ ఓకే. ఏదైనా బిజినెస్ యూజ్ కేస్ మీరు చేస్తే గనక దానికి వాడు ఇస్తాడండి. ఓకే. ఓకే. ఎందుకంటే పర్సనల్ పర్పస్ చేసినప్పుడు వాడికి బెనిఫిట్ ఉండదు కదండీ. బిజినెస్ పర్పస్ చేశారనుకోండి. మీరిప్పుడు పీఓసీ చేస్తున్నారు కాబట్టి మేబీ పీఓసీ సక్సెస్ అయితే బిజినెస్ మీరు వాడి సర్వర్స్ పైన రన్ చేస్తారు. దానివల్ల వాడికి ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ జనరేట్ అవుతది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే అక్కడ సమ్ క్రెడిట్స్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు. బట్ పర్సనల్ ఓకే. అకౌంట్ ఏంటంటే ఇందులో మనం అల్టిమేట్‌గా బిజినెస్ లాంటిది ఏది రన్ చేయం కాబట్టి వాడికి దాంట్లో బెనిఫిట్ ఉండదు. అందు గురించి వాడు అది రిజెక్ట్ చేస్తాడు. మీకు ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ యూజ్ కేస్ ఏదైనా ఉంటే అది యాడ్ చేయండి. వాడు అది అలౌ చేస్తాడు. Sure. I did change to company address, the email ఓకే. address, but still I got rejected. I think personal, as you said, personal. Okay. యాహ్! Okay. సో నిన్న పేమెంట్స్ చేసిన వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్ అయితే వచ్చినట్టు చెప్పారండి. సో అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే లైక్ స్కానర్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ లిమిటేషన్స్ అయితే యాడ్ చేసింది. సో ఓన్లీ ₹2000 మాత్రమే స్కాన్ చేస్తున్నప్పుడు అలౌ చేస్తుందండి. ఇన్ కేస్ ఆ ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ చేస్తే గనక మీకు ఇక్కడ సో యూపీఐ ఐడీ కనిపిస్తుందండి. సో నా మొబైల్ నంబర్ @IDFC ఫస్ట్ అనేటువంటి యూపీఐ ఐడీ కనిపిస్తుంది. మీరు యూపీఐ ఐడీకి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అక్కడ మీకు 2000 లిమిట్ అనేటువంటిది అప్లై కాదండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా లైక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే మీరు సెపరేట్‌గా నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. నేను మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే అకౌంట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ షేర్ చేసిన తర్వాత వన్స్ మీకు పేమెంట్ చేసిన తర్వాత నా మొబైల్ నంబర్‌కి వాట్సాప్ చేసి మీ జీమెయిల్ ఐడీని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనకి అన్ని పెయిడ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం లైక్ నెక్స్ట్ మీటింగ్ సెషన్స్ ఆర్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఓకే. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. సో ఏమైనా క్వెరీస్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇది మనకి లాంగ్ సెషన్స్ కాబట్టి సో 1½ అవర్ టు 2 అవర్స్ సెషన్స్ అయితే ఉంటాయి. సో 2 అవర్స్ కూడా నేను ఒక్కడినే మాట్లాడుతూ ఉండాలి అంటే నాకు కొంచెం బోర్ కొడుతూ ఉంటది. సో ఇన్ కేస్ ఏమైనా క్వెరీస్ ఉండి మీరు 2 వేస్‌లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లేదంటే బోర్ కొడుతూ ఉంటది. సందీప్ గారు? ఇది ఫీ వన్ టైమ్ పేమెంటా? ఇది 1 టైమ్ చేయొచ్చు, 2 టైమ్స్ చేయొచ్చు. 2 టైమ్స్ అయితే గనుక 5000 నౌ అండ్ 5000 1 మంత్ తర్వాత. ఓకే. అన్‌మ్యూట్ ఆప్షన్ యాడ్ చేశాను. మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా క్వెరీస్ ఏమైనా ఉంటే. విజయ్ గారు ఎనీ క్వెషన్? రాకేష్, ఇది మీ మెయిల్ ఐడి అంటే మీ వాట్సాప్ అది యాక్చువల్ అడ్మిన్ యాక్సెస్ ఉంది. దేనికి? ఇది యాక్చువల్ ఒక గ్రూప్ ఉంది కదా ఇప్పుడు బ్యాచ్ 9 అని. అవును. అది అడ్మిన్ యాక్సెస్ ఉంది. యాక్చువల్లీ మాకు యాక్సెస్ లేదు చాట్ చేయడానికి అది. అది బ్యాచ్ 9 ఇంట్రెస్టెడే కదా! అది మీరు పేమెంట్ చేస్తే నేను మీకు రిజిస్టర్డ్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. సో మీకు పేమెంట్ చేసి జస్ట్ దాంట్లో మీరు నా మెయిల్ ఐడి. పర్సనల్ నంబర్‌కి మీరు చేయొచ్చండి. నా పర్సనల్ నంబర్‌కి. సరే. షూర్. ఇక్కడ గ్రూపులు ఉంది కదా అంటే పర్సనల్ నెంబర్. ఉంటదండి. ఉంటది. ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ నంబర్‌కైనా మీరు చేయొచ్చు. షూర్. 95 థ్యాంక్ యూ రాకేష్. 8596 అని. ఇది వన్ టైం పేమెంట్ కదండి ఇది. 1 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ చేసుకోవచ్చు. షూర్. So Rakesh, you only teach AWS or do you teach any Azure or something? కరెంట్‌లీ ఏడబ్ల్యూఎస్ ఒకటే చేస్తున్నామండి. అష్యూర్ వచ్చేసి రికార్డెడ్ సెషన్స్ చేయాలని చూస్తున్నాము. బట్ కరెంట్‌లీ అయితే లేదు. ఒక 1 మంత్ తర్వాత ట్రై చేస్తాము. Yeah, sure. That would be helpful. Yeah. యాహ్! ఓకేనండి. ఓకే. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. విల్ కనెక్ట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో నేను రిజిస్టర్ అయిన వాళ్ళందరికి వాట్సాప్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తానండి. నెక్స్ట్ సెషన్ మీటింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. థాంక్ యూ. థ్యాంక్ యూ. Yeah. Thank you. Have a good day.